శ్రీ గురుభ్యో నమః. శంకారూపేణ మచ్చిత్తం పంకీకృతమభుజ్యయ కింకరీయస్య సామాయ శంకరాచార్యమాశ్రయే. ప్రహ్లాదవరదో దేవో యో నృసింహ పరో హరి నృసింహోపాసకం నిత్యం తం నృసింహ గురుం భజే. శ్రీ సచ్చిదానంద శివాభినవ్య నృసింహ భారత్యభిదాన్ యతీంద్రాన్ విద్యానిధీన్ మంత్రనిధీన్ సదాత్మనిష్టాన్ భజే మానవ శంభురూపాన్. సదాత్మధ్యాన నిరతం విషయేభ్య పరాన్ముఖం నౌమి శాస్త్రేషు నిష్ణాతం చంద్రశేఖర భారతీం. వివేకినం మహాప్రజ్ఞం ధైర్యోదార్యక్షమానిధిం సదాభినవపూర్వంతం విద్యాతీర్థగురుం భజే. అజ్ఞానాం జాహ్నవీతీర్థం విద్యాతీర్థం వివేకినాం సర్వేషాం సుఖదం తీర్థం భారతీతీర్థమాశ్రయే. భారతీ కరుణాపాత్రం భారతీ పదభూషణం భారతీ పదమారూఢం భారతీతీర్థమాశ్రయే. విద్యా వినయ సంపన్నం వీతరాగం వివేకినం వందే వేదాంతతత్వజ్ఞం విధుశేఖర భారతీం. శ్రీమత్పరమహంస పరివ్రాజకాచార్యవర్య పదవాక్య ప్రమాణ పారావారపారీణ యమనియమాసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాజష్టాంగ యోగానుష్ఠాన నిష్ఠ తపశ్చక్రవర్తి అనాద్య విచ్ఛిన్న శ్రీ శంకరాచార్య గురు పరంపరా ప్రాప్త షడ్దర్శన స్థాపనాచార్య వ్యాఖ్యాన సింహాసనాధీశ్వర సకల నిగమాగమ సార హృదయ సాంఖ్యత్రయ ప్రతిపాదక వైదిక మార్గ ప్రవర్తక సర్వతంత్ర స్వతంత్ర ఆది రాజధాని విద్యానగర మహారాజధాని కర్ణాటక సింహాసన ప్రతిష్టాపనాచార్య శ్రీమద్ రాజాధిరాజ గురు భూమండలాచార్య ఋష్యశృంగవరవరాధీశ్వర తుంగభద్రా తీరవాసి శ్రీమద్ విద్యాశంకర పాద పద్మారాధక శ్రీమద్ జగద్గురు శ్రీమద్ అభినవ విద్యాతీర్థ మహాస్వామి గురు కరకమల సంజాత శ్రీమద్ జగద్గురు శ్రీ భారతీ తీర్థ మహాస్వామినాం తత్కరకమల సంజాత శ్రీమజ్జగద్గురు శ్రీ విధుశేఖర భారతీ మహాస్వామినాం చ చరణారవిందయోః సాష్టాంగ ప్రణామాం సమర్పయామః. అందరూ ఆశీనులకండి. ఈ రోజున మీ అందరికీ తెలుసు ఎంత పర్వదినం అనేటువంటిది. ఈ పర్వదినం ఆదిశంకరులు అవతరించినటువంటి రోజన్న విషయం కూడా మీ అందరికీ తెలిసిందే. ఈరోజు మనం మొన్న పాడ్యమి నుంచి నేటి వరకు కూడా విశేష కార్యక్రమాలు జరుపుకుంటూ ఈనాటి కార్యక్రమం జరిపించటానికి చాలా వారు యువకులుగా కనిపిస్తున్నారు, కానీ విజ్ఞానంలో విశేషమైనటువంటి కృషి గురువుల అనుగ్రహం సంపూర్ణంగా పొందినటువంటి వారు శృంగేరి నుంచి ప్రత్యేకంగా ఈ కార్యక్రమం చేయటానికి హైదరాబాద్ వచ్చి హైదరాబాద్ నుంచి విజయవాడ మన అందరి కోరిక మీద జగద్గురువుల గురించి మనకి తెలియచేయాలి అన్నటువంటి దీని మీద వారు రావటం జరిగింది. వారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తూ శ్రీరామచంద్రమూర్తి గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తూ వారిని శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శరదిందువికాసిమందహాసాం స్ఫురదిందివరలోచనాభిరామాం అరవిందసమానసుందరాస్యామరవిందాసన సుందరీముపాసే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుర్గురుర్దేవో మహేశ్వరः గురుర్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శంకారూపేణ మచ్చిత్తం పంకీకృతమభూద్యయ కింకరీయస్య సామాయ శంకరాచార్యమాశ్రయే.
సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. భారతీకరుణాపాత్రం భారతీపదభూషణం భారతీపదమారూఢం భారతీతీర్థమాశ్రయే. విద్యావినయసంపన్నం వీతరాగం వివేకినం వందే వేదాంతతత్వజ్ఞం విదుషేకరభారతీం. మహాభ్యో ఋషుభ్యో గురుభ్యో నమః. శ్రీ గణేశ శారదా గురుభ్యో నమః. సభాయే నమః. ఈరోజు శంకరాచార్యుల వారి యొక్క జయంతి మహోత్సవంగా శారదా చంద్రమౌళీశ్వరుల అలాగే ఉభయ జగద్గురువుల యొక్క అనుగ్రహంతో మనం శంకర విజయాలలో కొంత ఘట్టాన్ని యథాశక్తి యథా ప్రేమతో స్మరించుకునే గొప్ప అవకాశం మనకి లభించినందుకు ముందుగా జగద్గురువులకు శారదా చంద్రమౌళీశ్వరులకు నమస్కారం చేసుకుంటూ సమనీయంగా మనం ఈ ప్రసంగంలోకి ప్రారంభిస్తున్నాము. ఈ ప్రసంగం యొక్క నామము లేదా మనం అనుకోవాలనుకుంటే శంకర సాక్షాత్ అని పెట్టుకున్నాం. అంటే ముఖ్యంగా దీని ఉద్దేశము శంకర చరిత్ర అనేక సార్లు చెప్పబడింది. అందరికీ కూడా ఎంతో అంత అవగాహన ఉన్నది. అయినను మనం స్మరిద్దాం చరిత్ర, ఎందుకంటే అదే గురు చరిత్ర, మనకి పరమ పవిత్రమైన చరిత్ర అది శంకర చరిత్ర మనకి. అందుకు ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళ బాధ్యత కూడా శంకరాచార్యుల వారి యొక్క చరిత్రని మనం స్మరించేది ఉన్నది. అందులో గొప్ప విషయం మనకున్న సమయంలో మనం ఏం చేద్దాము అంటే, అసలు శంకరుడు కైలాస శంకరుడు అని అనేక పురాణాలు చెప్తున్నాయి, వేదమే చెప్పింది, మాధవీయ శంకర దిగ్విజయాలు కూడా చెప్పాయి. అయితే అది ఎట్లాగూ అంటే కొన్ని ఘట్టాలు మనం తీసుకొని యుక్తితో, అంటే ఎక్కడో శంకరులు కైలాసవాసి అయిన శివుడు కాలటిలో జన్మించాడు, ఆయన కూడా శంకరుడు అని ఉన్నది. అది ఉండగా కూడా యుక్తితో కొన్ని సంఘటనలు సరిగ్గా అర్థం చేసుకొని అసలు ఆ ఈశ్వరుడు ఎలాంటి వాడు, ఆయన తత్వం ఏమిటి, అవి శంకరులు వారి యొక్క నడవడిలో చరిత్రలో ఎంతగా వారు ప్రదర్శింపజేశారో మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే ఆ గురువు యొక్క కటాక్షం కూడా మన యందు సంపూర్ణంగా ఉంటుంది అన్న భావనతో ఇలాంటి ఒక గొప్ప అంశాన్ని ఎంచుకోవడం ఆ జగద్గురువుల యొక్క ఆశీర్వాదం వల్ల మాత్రమే జరిగినది అని చెప్పుకుంటూ, అందరికీ తెలిసిందే శంకరాచార్యుల వారు మనకి సుమారుగా 1200 సంవత్సరాల క్రితం కాలటిలో జన్మించి ఉన్నారు. వారు మనకి వైదిక మార్గదర్శకులు. ఎంతగానో అంటే అనేక అవైదిక మతములు ఉండగా వాటిలన్నింటినీ ఖండించి వైదిక మతాలన్నింటినీ కూడా సమన్వయం చేసి ఒక ఛత్రం కిందకి తీసుకొచ్చిన మహానుభావులు శంకరాచార్యులు వారు. వారి చరిత్ర సంక్షేపంగా కూడా స్మరించవలసిన బాధ్యత మనకి ఉన్నది కాబట్టి ఒకసారి అదొకటి స్మరించే ప్రయత్నం మనం చేద్దాము. ఆర్యాంబా జఠరే జని ద్విజసతి దారిద్ర్య నిర్మూలనం సన్యాసాశ్రయణం గురూపసదనం శ్రీమండనాదేర్జయ శిష్యౌఘగ్రహణం సుభాష్యరచనం సర్వజ్ఞ పీఠాశ్రయం పీఠానాం రచనేతి సంగ్రహమయి సైషా కథా శాంకరి అని ముఖ్య ఘట్టాలు చెప్తూ, యథార్థానికి మీరు శంకర విజయాలు చదివితే ఈ ఘట్టాలే సర్గల కింద చక్కగా విభాగం చేసి ఉంటాయి. ఏం చెప్తున్నారంటే, ఆర్యాంబ శివగురువులు అన్న గొప్ప పుణ్య దంపతులకి వీరు కాలటిలో అగ్రహారంలో వీరు జన్మించి ఉన్నారు. అలాగే కొంత వయసు రాగానే వటువు అంటే 4-5 సంవత్సరాలు ఉండగానే వారు కనకధార అన్న గొప్ప స్తోత్రాన్ని చేసి ఒక దారిద్ర్యంతో ఉన్న ఒక ద్విజ స్త్రీకి, బ్రాహ్మణికి, గృహిణికి అనుగ్రహాన్ని చేశారు శంకరాచార్యులు వారు. ఆ తరువాత సన్యాసాశ్రమం తీసుకొని వారికి ఉన్న తీవ్ర వైరాగ్యముతో సన్యాసాశ్రమం గురించి మాత్రమే వారు ప్రయత్నించి తల్లి యొక్క అనుమతి ఎలాగో అలాగా తీసుకొని వారు గౌడపాదాచార్యుల వారి దగ్గర సన్యాసాశ్రమం తీసుకుని తర్వాత వ్యాస సందర్శనం, గౌడపాదుల సందర్శనం, అట్లాగే గోవింద భగవత్పాదుల యొక్క సందర్శనం చేసుకున్నాక వారి యొక్క మార్గనిర్దేశన ప్రకారము వీరు ప్రస్థానత్రయానికి భాష్యాన్ని అత్యద్భుతంగా అందించి అనేక ప్రకరణ గ్రంథాలు ఇచ్చారు. ఎన్నో వైదిక మార్గాన్ని పునరుద్ధరణ చేసే ఒక గొప్ప ప్రయత్నం కూడా చేసి మనందరికీ కూడా ఇప్పటికీ ధర్మం అంటే వైదిక ధర్మమే, ఏ స్తోత్రం అన్నా చదువుకోవాలంటే అది శంకరుల స్తోత్రం మాత్రమే అన్నంతగా మనందరిలో మన రోజువారీ పూజా విధానంలో కూడా వారు ఒక ముఖ్యమైన వారి కింద ఉన్నారన్నమాట. అందుకే వారు జగద్గురువులు, కాలాతీతులు వారు. అట్లాగే వారు
మండన మిశ్రాదులు అంత గొప్ప పండితులను కూడా వారు జయించి వారిని శిష్యుల కింద స్వీకరింపజేశారు. ఆ మండన మిశ్రుడే తర్వాతి కాలాల్లో శృంగేరికి జగద్గురువులు అయినారు. వారే సురేశ్వరాచార్యుల కింద మొట్టమొదటి పీఠాధిపతులు శృంగేరికి. అనేక శిష్యులని కూడా వారు ఉద్ధరించారు వారి సమయంలోనూ, ఇప్పటికీ కూడా. అలాగే సర్వజ్ఞ పీఠం కాశ్మీరంలో ఉన్నది శారదా పీఠము. దాన్ని కూడా వారు దక్షిణాపదం నుంచి వారు వెళ్ళి ఆ కాశ్మీరంలో ఉన్న సర్వజ్ఞ పీఠాన్ని వారు అధిరోహించి సాక్షాత్తు శారదాంబ అనేక ఋషులు ఆ సమయంలో దేవతలతో కూడా రత్నాలతో అభిషేకముని చేశారు శంకరాచార్యుల వారికి అన్నది మాధవీయ దిగ్విజయంలో స్పష్టంగా మనకి తెలుస్తుంది. దాన్నే విధుశేఖర భారతి మహాస్వామి వారు కొంతకాలం ముందరే పునరుద్ధరణ చేశారు ఆ కాశ్మీరంలో ఉన్న సర్వజ్ఞ పీఠాన్ని కూడా. అలాగే చెప్తూ ఉంటారు మనకి, అవతీర్ణశ్చ కాలట్యాం కేదారేంతర్హితశ్చయ చతుష్పీఠ ప్రతిష్టాత జేతాశ్చంకరో గురుహు అని. అంటే కాలటిలో వారు జన్మించి అవతారం వారిది జన్మించారు అని మనం మానవుల్లాగా మనం చెప్పలేం. అవతరించారు. సాక్షాత్ కైలాస శంకరుడే మనందరినీ ఉద్ధరించడానికి, భారతదేశాన్ని తరింపజేయడానికి, వేదమాతని పునరుద్ధరణ చేయడానికి మాత్రమే అవతరించారు వారు. ఎప్పటి వరకు ఉన్నారంటే కేవలం 32 సంవత్సరాలే భౌతికంగా వారి శరీరంతో ఉన్నట్లుగా అదొక లీలలా కనపడింది. కానీ ఆ 32 సంవత్సరాల్లో వారు చేసిన అమోఘమైనది ఇతరులు ఎవరైనా కొన్ని వేల సంవత్సరాలు ఇచ్చినా కూడా చేయడానికి అసాధ్యమని మనం ఘంటాబద్ధంగా చెప్పుకోవచ్చు. అంత గొప్ప కీర్తి యశస్సు కలిగిన వారు శంకరాచార్యులు వారు. అందుకే వారి చరిత్ర అనడం కన్నా దిగ్విజయములు అంటారు. వారు ఆఖరణ అవతారం చాలించింది కేదారనాథ్. అక్కడ వారు సాక్షాత్తు శంకరుడి రూపాన్ని దాల్చి చంద్రమౌళీశ్వరుడు అయ్యేవారు. శూలాన్ని ఢమరుకాన్ని దాల్చగా బ్రహ్మగారు ఇంద్రుడు దగ్గరుండి నందీశ్వరుడి మీద ఎక్కించి వారిని కైలాసపదానికి సాగరంపారు. వారితో వెనకే ఉండి పూజలు చేస్తూ కూడా పంపించారు లేదా వెళ్ళారు అన్నట్లు మనకి శంకర దిగ్విజయాల్లో కూడా స్పష్టంగా తెలుస్తుంది. ఆ ఘట్టం కూడా మనం చూసినప్పుడు శంకర సాక్షాత్ అన్నది స్వయంగా తెలుస్తుంది. సశరీరంతో వారు కైలాస శంకరులు అయినారు అని. అట్లాగే చతుష్పీఠ ప్రతిష్టాత, ముందు చూపు చూసి వారు 4 దిక్కుల 4 వేదాలను ఉద్దేశించి 4 దిక్కులా కూడా భారతదేశానికి 4 పీఠములను వారు స్థాపించి ఉన్నారు. మన అదృష్టం, మనం దక్షిణాంన శ్రీ శృంగేరి శారదా పీఠానికి చెందిన వారు అని సగర్వంగా చెప్పుకునే భాగ్యం మనకి లభించింది మనకి. అట్లాగే అలాంటి శంకరాచార్యుల వారికి జయతో శంకరః గురుహు అంటున్నాం మనం. అలాంటి వారు మా గురువులు శంకరాచార్యుల వారు అని మనం గర్వంగా గొప్పగా చెప్పుకోవాలన్నమాట. ఇందులో ఒక విషయం ఉన్నది మనకి. ఎందుకు మనము అంటున్నాము అంటే, శంకరాచార్యుల వారు దిగ్విజయం చేస్తుండగా రామేశ్వరం నుంచి కేదార్నాథ్ వరకు వారు దిగ్విజయ యాత్ర చేసి ఉన్నారు. అందులో సందర్భంగా ఆంధ్ర రాష్ట్రానికి వచ్చినప్పుడు వారిని అంటే శంకరాచార్యుల వారు ఖండించడానికి ఏ అవైదిక మతమో ఆంధ్రదేశంలో అప్పటి కాలంలో అసలు లేదు. అదో గొప్ప విషయం. ఆంధ్రులు శంకరాచార్యుల వారు ఆంధ్రదేశానికి వస్తున్నారు అనే సంఘటన వినగా వీరందరూ శిష్యులు భక్తకోటి జనం అంతా వెళ్ళి శంకరుల్ని సాదరంగా స్వాగతం చెప్పి వెంకటాచలంకి తీసుకువెళ్ళి ఆ వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహాన్ని, ఆ గురువు యొక్క అనుగ్రహాన్ని కూడా ఆంధ్రులు చక్కగా తీసుకున్నారు అన్న విషయం కూడా శంకర దిగ్విజయాల్లో మనకి తెలుస్తూనే ఉన్నది మనకి. ఇది ఒక గొప్ప విషయం. అందుకే అప్పట్లో ఆంధ్రులు అంత గొప్పగా ఉన్నారు, శంకరులు మాత్రమే మా గురువులు, మాకు ఇందులో భిన్న అభిప్రాయం లేనే లేదు అన్నది స్పష్టంగా తెలిసిన విషయం. ఇప్పటికీ కూడా మనం అంత గౌరవముగా శంకరుల పట్ల గురుభక్తితో ఉండవలసినది అన్నది కూడా ఒక్కసారి మళ్ళీ గుర్తు తెచ్చుకుంటూ ఆ శంకరులకి నమస్కారం చేసుకుంటూ మనం ఇప్పుడు శంకర సాక్షాత్ అన్న భూమిక చెప్పుకున్నాం కాబట్టి అసలు పదంలోకి బయలుదేరుతున్నాము. మానవ జన్మ లభించడం అన్నది చాలా గొప్ప విషయం అందరికీ కూడా. అదే వివేక చూడామణిలో దుర్లభం త్రైమేవైత దేవానుగ్రహహేతుకం మనుష్యత్వం ముముక్షత్వం మహాపురుష సంశ్రయ అని చెప్పారు. మనుష్య జన్మ లభించడం చాలా దుర్లభమైనది, అతి కష్టసాధ్యమైనది. మనకి ఏదో పూర్వపుణ్యములు ఉంటే తప్ప మనకి వచ్చేది కాదు.
అలా లభించిన మనుష్య జన్మలో మనకి ముముక్షుడు అవ్వాలి, నేను ఈ బంధాన్ని నుంచి బయటపడాలి అని ఒక కోరిక కనుక వచ్చిందంటే అది ఇంకొక గొప్ప విషయం. కానీ మోక్షం ఎలా వస్తుంది, ఎవరిస్తారు, దాని మార్గము ఏమిటి, ఎవరు నిర్దేశిస్తారు అంటే దానికి ఒక మహాపురుషుడు కావాలి. అలాగ కనుక ఒక మనిషి జన్మ ఎత్తిన వాడికి మోక్ష కాంక్ష లభించి మహాపురుషులు శృంగేరి జగద్గురువు లాంటి మహాగురువుల ఆశీర్వాదం కనుక మనకి లభించింది అంటే వాడి జన్మ పండినట్లే అని కూడా మనకి తెలుస్తోంది. మనిషికి చెప్పబడినవి ధర్మార్థ కామ మోక్షములు అని 4 చతుర్విధ పురుషార్థములు చెప్పబడుతున్నాయి. ఈ చతుర్విధ పురుషార్థంలో ముఖ్యమైనది ధర్మాచరణే. అది ఎట్లా చేయాలి అంటే తస్మాత్ శాస్త్ర ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితం అని చెప్పారు గీతలో. అంటే కేవలం శాస్త్రాన్ని ఉద్దేశించే మనం అది ఏమి చెప్తోందో చూసి మాత్రమే మనము ఏది చెయ్యాలి ఏది చెయ్యకూడదు అని నిర్ణయం చేసుకోవాలి. ఆ ధర్మము దేనికి ఉపయోగపడాలి అంటే యథార్థానికి మోక్షానికే ఉపయోగపడాలి మనకి. సరే, లౌకిక ప్రపంచంలో మనం ఉన్నాము కాబట్టి అర్ధకామాలని 2 మధ్యలో ఉన్నాయి మనకి. అయితే అర్ధము కానీ కామము కానీ ధర్మబద్ధమై ఉండాలి. అప్పుడు మళ్ళీ అవి కూడా మనకి మోక్షానికే క్రమేణా తీసుకువెళ్తాయి. అంటే ముఖ్య పురుషార్థం ఏది అంటే కేవలం మోక్షమే. ధర్మం ఆచరిస్తున్నాను దేనికి అంటే అంతిమముగా మోక్షాన్ని పొందాలి. అర్ధకామాలు దేనికి, ధర్మబద్ధమై మళ్ళీ మోక్షాన్నే పొందాలి అని. ఇది మనకి ఎవరు సన్మార్గాన్ని చూపిస్తారు మనకి అంటే ఒక సద్గురువు మాత్రమే మనకి ఈ యొక్క గొప్ప అవకాశాన్ని ఇవ్వగలడు. వారే శంకరాచార్యులు వారు మనకి. అందుకే మనం నిరంతరము కూడా గురు ప్రార్థన చేసేటప్పుడు గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుర్ దేవో మహేశ్వర, గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అని అంటాం. దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి, గురువు బ్రహ్మ ఎట్లా అవుతాడు, విష్ణువు మహేశ్వరుడు ఎట్లా అవుతాడు అన్నప్పుడు ఆ గురువు యొక్క అనుగ్రహము వల్ల శిష్యుడిలో మనము శరణాగతి చేస్తే ఆ దయతో కేవలం గురువుకు వచ్చేదేమి లేదు, కానీ గురువుగారి యొక్క దయతో మాత్రమే వారు మన యందు జ్ఞానాన్ని జనింపజేస్తారు బ్రహ్మగారిలాగా. అక్కడ వారు బ్రహ్మ అవుతున్నారు. ఆ ఉన్న జ్ఞానం వచ్చి పోకూడదు వెంటనే, అది నిరంతరము మన యందు ఉండాలి, అది భాషించాలి ప్రకాశంగా. అందుకు ఆయన స్థితికారుడైన నారాయణమూర్తి అవుతున్నాడు ఆయన. అలాగే మనకి జ్ఞానము సాధనలో ఉండగా ఒకానొక సమయంలో నేనే బ్రహ్మమును అన్న అద్వైత స్థితి రావాలి. అదే బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి. పరమేశ్వరుడు లయకారుడు అంటే ఒక కార్యము కారణములోకి వెళ్తుంది సహజంగా. ఎందుకు వెళ్తుంది అంటే కార్యము కారణం నుంచే వచ్చింది కాబట్టి. అట్లాగే సృష్టి స్థితిలో అవన్నీ కూడా మహేశ్వరుడు నుంచి వచ్చాయి, ఆయనలోకే లయము అవుతాయి. అంటే బ్రహ్మము మనమే అవుతాము, బ్రహ్మము తెలుసుకున్నవాడు బ్రహ్మమే అవుతున్నాడు. అలాగ లయకారుడైన మహేశ్వరుడు కింద గురువే అయి ఉన్నాడు. ఇక్కడంతా మనం సగుణ సాకారమూర్తులు చెప్తున్నాం, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అని. ఇది కాకుండా నిర్గుణ నిరాకార స్థితి ఒకటి ఉన్నది. అందుకే గురు సాక్షాత్ పరబ్రహ్మ. దాని యందు త్రిగుణములు ఉండవు, గుణములు ఉండవు, ఆకారములు ఉండవు. అంతటి గొప్ప స్థితి గురువు. ఆ గురువు ఆయన ఆ స్థితిలో ఉండడమే కాదు, శిష్యుణ్ణి కూడా ఆ స్థితికి చేర్చగలడనమాట సద్గురువు అంటే. అది కేవలం ఈ అద్వైతాచార్యుల్లోనే మనం ప్రస్ఫుటంగా వారి ఆశీర్వాదాలు లభించినప్పుడు మనకి తెలుస్తుంది, వారిని ఆశ్రయించినప్పుడు కూడా మనకి తెలుస్తుంది అని చెప్తూ శంకర సాక్షాత్లో మనకి ఒక గొప్ప మాట, మనకి ఒక గొప్ప శ్లోకము దిగ్విజయాల్లో చెప్పబడుతుంది. అసలు చరిత్ర ఎలా ప్రారంభమైంది శంకరాచార్యుల వారికి దిగ్విజయాల్లో చెప్పేటప్పుడు మనకందరికీ సుపరిచితమైన శ్లోకమే చెప్తున్నాను. అజ్ఞానాంతర్గహనపతితాన్ ఆత్మవిద్యోపదేశై త్రాతుం లోకాన్ భవదవశిఖా తాపపాపచ్యమానాన్ ముక్త్వా మౌనం వటవిటపినో మూలతో నిష్పతంతి శంభోర్మూర్తిశ్చరతి భువనే శంకరాచార్య రూపా అని అక్కడ స్పష్టంగా విద్యారణ్యుల వారు చెప్పారు.
అజ్ఞానంతో పూర్వము ఒకానొక సమయంలో సనక సనందనాదులు కూడా ఏది నిజ బ్రహ్మతత్వము అని తెలుసుకోవలసి వచ్చిన సమయంలో సాక్షాత్తు కైలాస శంకరుడే ఉమాపతి ఆయనే దక్షిణామూర్తి కింద వారికి ఒక వటవృక్షము దగ్గర కూర్చొని మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానమని వారికి ఆ గొప్ప బ్రహ్మతత్వాన్ని మౌనముగానే ఉంటూ ఒక చిన్ముద్రని చూపిస్తూ ఆ బ్రహ్మతత్వం అంతా కూడా వారికి ప్రసారం చేసి ఉన్నారు. అలా చేయడంతో వారు మాట్లాడకుండానే, అంటే గురోస్తు మౌన వ్యాఖ్యానం శిష్యాస్తు చిన్న సంశయ అంటారు. అంటే గురువు మాట్లాడని అవసరం లేదు, కానీ ఆ స్థితి వేరు, ఆ లోకము వేరు. గురువు అంత గొప్పవాడు, శిష్యులంత గొప్పవారు. కానీ ఇది కలికాలం, మనకి చెప్తేనే సరిగా అర్థమయ్యే అది స్థితిలో ఉండకపోవచ్చు. అందుకని గురువు తన దయతోనే అదే దక్షిణామూర్తి ఇలా కూర్చొని మౌనంగా చెప్తే కుదిరేది కాదు అని సాక్షాత్తు కైలాస శంకరుడే కాలటి శంకరులాగా అవతారముని చేసుకొని వారు భూమండలం మొత్తం తిరిగి మనకి భారతదేశాన్ని పునరుద్ధరణ చేసి శిష్యులందరినీ కూడా ఈ గొప్ప వైదిక మార్గంలోకి నిర్దేశకత్వాన్ని చేసి ఉన్నారు అని మనం తెలుసుకునే ఒక మంచి శ్లోకం ఇది. చెంబోరుమూర్తి చరతి భువనే శంకరాచార్య రూప అని. ఈ భూమండలం మీద సాక్షాత్తు శంకరుడే ఈ శంకరాచార్యులు వారి యొక్క రూపంలో మనకి తిరిగి ఉన్నారు, నడయాడారు అని చెప్తున్నామన్నమాట. అందుకే శంకరాచార్యులు వారిని కూడా మనం తలుచుకునేప్పుడు శంకారూపేణ మచ్చిత్తం పంకీకృతం అభూద్యయ కింకరీ యస్య సామాయ శంకరాచార్యమాశ్రయే అని చదువుతాం. అంటే అజ్ఞానంలో ఉండే మనకి ఏ సంశయాలు ఉన్నా కూడా శంకరాచార్యులు వారిని ఆశ్రయించిన వాడికి అవి పటాపంచలైపోతాయి. ఎలాగూ అంటే అక్కడ ముందు దక్షిణామూర్తి మౌనంగా వ్యాఖ్యం ఇచ్చినప్పుడు ఎలాగైతే సంశయాలు చిన్న సంశయ అన్నారో మనకి కూడా అదే ఒక గొప్ప స్థితి లభిస్తుంది అని శంకరాచార్యులని ఎప్పుడు ప్రార్థిస్తూ ఉంటాం. అయితే ఇక్కడ శంకరాచార్యులు వారి గురించి కూడా పురాణాల్లో శివరహస్యం అన్న ముఖ్య గ్రంథంలో కూడా చెప్పబడి ఉంది. అది ఒకసారి మనం చూడొచ్చు. పురాణాల్లో కూడా ఆద్యే సత్యమునిస్సతాం వితరతి జ్ఞానం ద్వితీయే యుగే దత్తో ద్వాపర నామకేతు సుమతిర్వ్యాస కలౌ శంకర అని 4 యుగాలలో కూడా ఎవరు జగద్గురువులు అన్న విషయం వచ్చినప్పుడు శివరహస్యం అన్న గ్రంథంలో చెప్పారు. సత్యయుగంలో కృతయుగంలో కపిలుడని, త్రేతాయుగంలో దత్తాత్రేయులు వారని, ద్వాపర యుగంలో వ్యాసుల వారని, సాక్షాత్ శంకరాచార్యుల వారు కలియుగంలో జగద్గురువులు అని స్పష్టంగా చెప్పబడింది పురాణంలో. అంటే పురాణం అన్నది ఎప్పుడు భూత భవిష్యత్ కాలాలని కూడా ఉద్దేశించి చెప్తుంది. అప్పుడు జరిగిన విషయం మాత్రమే కాదు, జరగబడే విషయాన్ని కూడా చెప్తుంది. అందుకే భవిష్య పురాణాలు లాంటివి కూడా ఉండనే ఉన్నాయి మనకి. అక్కడ చెప్పారనమాట కలిలో శంకరాచార్యుల వారే జగద్గురువు కింద వస్తారు అని. అయితే కొందరు అనొచ్చు, అంటే పురాణం కదండి, వేదము సత్ప్రమాణం కదా, దాని సంగతి ఏమిటి అంటే దానిలో కూడా ఉండనే ఉన్నదని పెద్దలందరూ కూడా ఈ విషయం చెప్పారు. అందరికీ పరిచయమైన యజుర్వేదాంతర్గతమైన శ్రీరుద్రం ఒకటి ఉండనే ఉన్నది. దానిలో మనకి శంకరాచార్య ఒక నామం ఉంటుంది పరమేశ్వరుడికి, కపర్దినేచ వ్యుప్తకేశాయచ అని చెప్పి దానికి వివరణ ఇస్తూ చెప్పారు భాష్యాల్లో వ్యాఖ్యానాల్లో. కపర్దో జటాజూట యస్యాస్తితి కపర్ది. అంటే కపర్ది అన్న నామానికి అర్థం ఏమిటి అంటే జటాజూటం ఉంటుందన్నమాట. అది కపర్ది అనే స్వరూపం శివుడికి. ముండితకేశ వ్యుప్తకేశ, బోడిగుండుతో ఉన్న తల ఉంటే అది వ్యుప్తకేశ అన్న నామము అని. యథార్థానికి శివుడి యొక్క ఇతర అవతారాల్లో చూస్తే ఎక్కడా కూడా మీరు ఇది గమనించారు గుండుతో ఉన్నట్లు అని. అది ఎవరు అంటే సాక్షాత్తు శంకరులు, భవిష్యత్తులో వచ్చే శంకరాచార్యుల వారి గురించి అక్కడ చెప్పబడింది. దానికే ఈ మాటకే విద్యారణ్య స్వామి వారు కూడా భాష్యంలో చెప్పారు, పాశుపతాది వేషేణ కపర్దిత్వం యత్యాది వేషేణ ముండిత కేశత్వం అని. అంటే ఇంకా స్పష్టపరిచారన్నమాట. ఇప్పుడు ముండిత అన్నది ఇంకా ఎలాగూ అంటే పాశుపతము, అంటే పశుపతి కింద ఉన్నప్పుడు శంకరుడు, దాన్ని మీరు కపర్ది అనండి. ముండిత కేశం అన్నప్పుడు ఎత్తివేషంలో ఉన్నవాడిని అనాలి అని. అలా చూసుకుంటే కూడా వేద భాష్యంలో కూడా మనకి స్పష్టంగా శంకరాచార్యులు వారే పరమశివుడు అని కూడా నిర్ధారణ చేసే ఒక మంచి విషయాలు చెప్పబడ్డాయి అని అర్థం చేసుకుంటూ మనం శంకరుల్ని
పూజించేటప్పుడు కూడా, స్తోత్రం చేసేటప్పుడు శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం అని చెప్పి చక్కగా మనము మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తాం ప్రతిరోజు కూడా. అయితే ఏమిటి ఇక్కడ విషయం? శృతి స్మృతి పురాణానాం అంటే శృతులు అంటే వేదములు, స్మృతులు అంటే ఋషిప్రోక్తమైనవి, పురాణాలు అంటే పురాణాలు వ్యాసప్రోక్తమైనవి కూడా ఉన్నాయి మనకి. అష్టాదశ పురాణాలు, ఉపపురాణాలు అనేక ఉన్నాయి. అయితే ఏమిటి ఇక్కడ అంటే వాటిల్లో ఉన్న నిగూఢమైన రహస్యం ఏదైతే ఉందో, జ్ఞానము, జ్ఞానకాండ, దాని విషయాన్ని శంకరాచార్యుల వారు ఆ సారాన్ని మనకి తీసుకువచ్చారు. ఏ రూపంలో అంటే శృతులు, వేదంలో ఉపనిషత్తు రూపాల్లో ఉన్నాయి అవన్నీ. ఉపనిషత్తులు వేదానికి శిరోభాగములు అని చెప్తారు. వాటిలలో ముఖ్యమైనవి 12 ఉపనిషత్తులు వారు తీసుకొని వాటికి భాష్యాన్ని అందించేశారు. అది అంత తేలిగ్గా అర్థమయ్యే విషయం కాదు, దానికి కొంచెం పాండిత్యం ఉండనే ఉంటుంది. కానీ అది సత్యం, యథార్థ సత్యం. ఆ ముందు కాలంలో కూడా కొందరు ప్రయత్నించారు భాష్యం రాయడానికి, కానీ ఎట్లా రాశారో వారికి తెలియదు. ఆ వారికి ఉన్న చిన్న జ్ఞానంతో, అల్ప జ్ఞానంతో రాసి ఉన్నారు. కానీ దేవతలు, ఋషులు కూడా అప్పుడు ప్రార్థించేవారు అన్నమాట, ఒక గొప్ప అవతారం రావాలి, వారు మనకి ప్రస్థానత్రయం అని చెప్పి ముందు చెప్పబోతున్నాం, వాటికి భాష్యాన్ని అందించాలి అని. ఆ ముఖ్య ఉద్దేశాన్ని కూడా శంకరుల యొక్క అవతారం జరిగింది అని చెప్పుకుంటూ, స్మృతులు, స్మృతి అంటే ఋషి ప్రోక్తం అన్నాం. వ్యాసుల వారు బ్రహ్మసూత్రాలు ఇచ్చారు మనకి, అది కేవలం జ్ఞానం గురించి చెప్తుంది. ఆ బ్రహ్మసూత్రాలకు కూడా శంకరులు భాష్యాన్ని అత్యద్భుతంగా ఇచ్చారన్నమాట. అలాగే పురాణోక్తమైన భగవద్గీత ఉన్నది మనకి, సాక్షాత్ భగవానుడే చెప్పిన మాటలు. అది కూడా ఎంత బాగా అర్థం చేసుకోవాలి అన్నది కూడా శంకరాచార్యుల వారే వారి భాష్య రూపంలో మనకి అందించారు. అయితే అప్పటిలో ఇంకా శంకరుల యొక్క అవతారం రాక ముందరే ఒక మాట ఉన్నదన్నమాట. అంటే దీనికి ఎవరు రాయగలరు ప్రస్థానత్రయానికి భాష్యము అన్నప్పుడు, ఈ కాలంలా కాదు ఎవరు పడితే వారు పుస్తకాలు తీసుకొని రాసేసుకొని ప్రచురణ చేయడానికి. ఆ కాలంలో భయపడేవారు, అమ్మో భగవద్గీతకి భాష్యం రాయాలా, బ్రహ్మసూత్రాలని ముట్టుకోగలమా, అర్థం చేసుకోగలమా అని. అలాంటి గొప్ప కాలంలో కొందరు ప్రయత్నించి ఉన్నారు. కానీ వ్యాస హృదయాన్ని ఎవరైతే చెప్పగలరా అన్నది ఎదురు చూస్తూ ఉన్నారు అందరూ. అప్పుడు వ్యాసుల వారే చెప్పారు, ఒకానొక సమయంలో శంకరుడే, కైలాస శంకరుడే శంకరాచార్యుల వారు అన్న రూపంతో వస్తారు, వారి వల్ల మాత్రమే అవుతుంది. అది ఎలా కనిపెట్టాలి మేము, వచ్చింది శంకరుడా అంటే, నర్మదా నదికి వారు వచ్చిన సమయంలో ఒక గొప్ప ప్రవాహం వస్తుంది, దాన్ని వారు అడ్డుకట్టగలరు, ఇది గుర్తుపెట్టుకోండి అని ఒక ప్రాఫెసీ అంటాం మనం. అంటే ముందు జరగబోయే ఒక భవిష్యవాణిలాగా వారు చెప్పి ఉన్నారు. అది చెప్పారనమాట. ఆ ఘట్టం జరుగుతుందన్నమాట. అది మనం తర్వాత కొంచెం చూద్దాం. శంకరులే వారి గురువు గారైన గోవింద భగవత్పాదాచార్యులు వారి దర్శనం వచ్చినప్పుడు, ఇంకా దీక్ష తీసుకునే ముందర అప్పుడు వారి వయస్సు ఏమిటి అని ఒక్కసారి ఆలోచించాలి మనం. శంకరులు అన్నప్పుడు కేవలం అప్పుడు 6 ఏళ్ళు 7 ఏళ్ళు. అంటే మన ఇంట్లో పిల్లలు 6 ఏళ్ల వాళ్ళు 7 ఏళ్ల వాళ్ళు ఎలా ఉన్నారో ఒక్కసారి మనం జ్ఞాపకం తెచ్చుకుంటే, శంకరులు ఆ బాలశంకరుడు యథార్థానికి ఎట్లాంటి గొప్ప విషయాలు చేశారు, ఎన్ని మహిమలు చేశారు అంటే అది మనకి ఆశ్చర్యం వేసేది. అది అంత గొప్ప శంకరులు ఆ నర్మదా నది యొక్క ప్రవాహాన్ని కేవలం వారి మంత్రశక్తితో ఒక కమండలంలో వారు మొత్తం పట్టుకోగలిగారనమాట. అది చూసిన వెంటనే వారికి నిర్ధారణ అయింది, వ్యాస చిత్తము కమలము వికసించింది అంటారనమాట. మాధవీయ శంకర విజయాల్లో వారు తపస్సు చేసుకుంటూ ఉన్నవారు, ఆహా ఇప్పటికీ గొప్ప పుణ్యపురుషుడు ఆయన వచ్చారే అని వ్యాసుడి యొక్క చిత్తకమలం వికసించింది అంటారు. అదే సమయంలో ద్వైతుల యొక్క పుస్తకాలు చేజారిపడ్డాయట, వేదమాత పక్కమని నవ్విందంట. అది శంకరాచార్యుల వారు పుట్టినప్పుడు జరిగిన గొప్ప విషయం. సంవత్సరంలో లోపల ఉండగానే మాతృభాష పూర్తిగా వచ్చింది వారికి. 2 సంవత్సరాలు వస్తున్నాయనగా అనేక భాషలు వారికి కర్తామాలకం అయినాయి, రాయడం కూడా వచ్చిందనమాట వారికి. అంత గొప్పగా ఉన్నారు. అయితే ముందే చిన్న పిల్లాడి కింద శంకరాచార్యులు ఉన్నప్పుడు బుడి మాటలు, చిన్న మాటలు మాట్లాడుతూ ఉంటారు ఎవరన్నా. చిన్న మాటలు, ముద్దు మాటలు, దానికి అర్థం కూడా ఉండదు, ఒక చిన్న శబ్దం మాత్రమే. ఆ శబ్దాలు ఏం మాట్లాడుతున్నారా అని కొందరు ద్వైతులు వీళ్ళందరూ కలిసిపోయి ఉంటారు కదా. ద్వైతులు అంటే వారు ఒక వేరే చోట ఏమి ఉండరు. అలా ఉన్న సమయంలో వారు వచ్చి చూస్తున్నారు, శంకరుడంట చాలా ప్రకాశవంతంగా ఉన్నాడంట, చిన్న బాలుడు, సంవత్సరం కూడా నిండలేదంట, ఏదో మాట్లాడుతున్నాడు, 2 అడుగులు వేస్తున్నాడు, చూద్దాము అని వస్తే ఆయన మాటలు విని వీళ్ళకి భయం వేసిందంట. ఆయన ఏం మాట్లాడుతుంటే 2 మాటలే,
నయితి నయితి అంటున్నట్ట, శివోహం శివోహం అంటున్నట్ట. అంటే అద్వైతానికి పట్టు ఆగే రెండు మాటలు. నేతి నేతి అని ఈ అసత్యమైన జగత్తుని మనము నిరాకరించి శివోహం అన్న ఆత్మజ్ఞానాన్ని, జీవేశ్వర అభేదాన్ని ఏదైతే చెప్తారో అంత బాల వయసులో శంకరులు చెప్తున్నారట. ఆ మాట విని వీళ్ళ గుండెలు బేజారెత్తిపోయాయి అన్నమాట. 2 అడుగులు వేస్తుంటే ఏదో అద్వైత సింహం మీద పడుతోందేమో అని ఎక్కడికి పారిపోవాలా అని చూస్తున్నారంట ద్వైతులు. పారిపోవడానికి అఖండమైనది ఆత్మతత్వం. అయ్యో మాకు పారిపోవడానికి కూడా ఎక్కడా లేదే, దిశ కనపడట్లేదే అని భయపడిపోతున్నారంట. ఇలా ఉన్నారు శంకరులు అని దిగ్విజయంలో చెప్తున్నారన్నమాట. ఆ వర్ణన అంత గొప్పగా ఇచ్చారు విద్యారణ్యుల స్వామి. అలాంటి శంకరులు మనకి సామాన్యులకి, అంటే భాష్యం అన్నది కొంచెం పాండిత్యం ఉన్నవారికి గట్టిగా అర్థమవుతుంది. దానికి అనేక ముందు ప్రిపరేషన్ అంటారు కదా, అలాగా నేర్చుకొని ఉండాలన్నమాట. కొంచెం సంస్కృత పాండిత్యం వచ్చి ఉండాలి వాళ్ళకి. అలాగే గురువు కూడా దొరకాలి, ఆ భాష ఉన్నది. వీరు అవకాశంతో కూడా వెళ్ళి నేర్చుకోవాలి. కొంత కష్టతరం అనే చెప్పుకోవచ్చు. కానీ మనలాంటి సామాన్యులకి ఎట్లాగూ అన్నప్పుడు ప్రకరణ గ్రంథ రూపాల్లో అదే భాష్యంలో ఉన్న సారాన్ని శంకరాచార్యుల వారు అతి తేలికగా అర్థమవడానికి అనేక ప్రకరణ గ్రంథాలు ఇచ్చారు. అది ఏకశ్లోకి నుంచి ఇంకా చూస్తే వివేక చూడామణి, పంచదశి అని చెప్పి చాలా పెద్ద ఉత్కృష్ట గ్రంథాల వరకు కూడా ఉండనే ఉన్నాయన్నమాట. ఎంత గొప్పగా ఉంటుందంటే వాటి శైలి, అవి కనుక మనం చూస్తూ ఉంటే ఆత్మతత్వం ఇంత సులువుగా మనకు అర్థమవ్వడానికి ఎలా ఇచ్చారు అంటే, కేవలం ఆత్మతత్వాన్ని అనుభవించిన వాడే ఇస్తే కానీ మనకి ఇది అర్థం కాదు అని ఖచ్చితంగా మనకి తెలిసి తీరాల్సిందే. అట్లాగే ఇంకా సామాన్యులు ఉన్నారు. నిత్యం మనం దేవారాధన చేసుకోవాలి అన్నప్పుడు కావాల్సింది స్తోత్రం. ఒక భగవంతుని ఎలాగ పూజించాలి, ఎలాగో అలా పూజించడం కాదు, ఆ భగవత్ ప్రీతిని ఎలాగ మనం తెచ్చుకోవాలి, సాంప్రదాయబద్ధంగా ఉండాలి, ఆ తత్వాన్ని కూడా భగవత్ తత్వం ఎట్లా ఉండాలి, ఇవన్నీ ఆయన ఉద్దేశించి అతి తక్కువ చిన్న శ్లోకంగా తెలుసుకోవచ్చు. ఇలాంటి ఘట్టమే కూడా మనం నర్మదా నది తీరాన్ని మొట్టమొదట అదే చెప్పుకున్నాం మనం. వారి గురువు గారిని వెతుక్కుంటూ వెళ్ళినప్పుడు నర్మద ఉప్పొంగిందనమాట. అది ఎలాగా, ఎవరు దాన్ని అడ్డుపడతారు అంటే శంకరులే. ఎందుకంటే చిన్నప్పుడే అలవాటైంది ఆయనకు అది అలాంటివి చేయడం. అందుకని పంచభూతాలని వారు ఆధీనంలో ఉంచుకోగలిగిన ఈశ్వరుడు కాబట్టి కమండలంలో మంత్రజలాన్ని పెట్టినప్పుడు ఆ నీళ్ళంతా అది శమించిందన్నమాట చక్కగా. అలా కూడా నర్మదా నది ప్రవాహాన్ని వారు తగ్గించారు. అది ఒకటి తెలుసుకోవచ్చు. ఇప్పుడు ఇంకో గొప్ప విషయం మనం చూస్తే, పంచభూతాలు అంటాం మనం. అంటే అది పృథివీ, ఈ జలము, అగ్ని, వాయువు, ఆకాశం. అదే కదా ఇప్పటి నుంచి చెప్తున్నాం మనం. పంచభూతాల నుంచి వారు ఆధీనంలో ఉంచుకున్నారు, పంచభూతాలను ఆధీనంలో ఉంచుకున్నారని చెప్తున్నాం మనం. అంటే ఏమిటి, ఎలా చేసుకున్నారు అంటే, పంచభూతాలు అంటే భూమి, పృథివీతత్వాన్ని వారు ఎలాగ చేసిన ఘట్టం, అంటే ఎలాగ నియమించగలరు వారు, పృథివీ ఘట్టం మీద వారికి ఆధిపత్యం ఎట్లా ఉన్నది అని తెలుసుకునే ఘట్టం మనం మండన మిశ్రుడి ఒక ఘట్టం ఒక్కసారి గుర్తు తెచ్చుకుంటే, మండన మిశ్రుడని ఒక గొప్ప పండితుడు ఉన్నాడు. ఆయన శంకర దిగ్విజయాలు ప్రారంభమయ్యాక గురువుగారి యొక్క మార్గనిర్దేశకత్వం వల్ల వీరు మండన మిశ్రుడితో వాదన చేసి, ఎందుకంటే ఆయన కర్మకాండలో దిట్ట, వారిని కనుక ఒకవేళ ఓడిస్తే అప్పుడు శంకరులు విజయం ఇంకా గొప్పగా తెలుస్తుంది. అంటే అప్పట్లో అందరూ మండన మిశ్రుడితో ఓడిపోయిన వాడే. ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాడికన్నా ఎక్కువ మార్క్ వస్తే మనం ఫస్ట్ ర్యాంక్ వచ్చినట్టే, అట్లా అనమాట. అందుకని మండన మిశ్రుడి దగ్గరికి వెళ్ళాలని నిర్ణయించుకున్నప్పుడు వాడు కర్మిష్టి మండన మిశ్రుడు. ఇంట్లోకి రానివాడు. ఇలా సన్యాసులు వచ్చి నేను జ్ఞానాన్ని బోధిస్తున్నాను, లేదా నాతో వాదనకు రా అంటే ఒప్పుకోడనమాట. అందుకని చెప్పి శంకరులు ఏం విచిత్రం చేశారంటే, వారి యొక్క యోగ శక్తితో వారి మండన మిశ్రుడి యొక్క ఇంటి కప్పు లోపలికి వచ్చేసారనమాట. తలుపు తట్టి లోపలికి కాకుండా ఆ లోపలికి వచ్చేసారు. అంటే పృథ్వీతత్వం గట్టిగా ఉంది కాబట్టి ఇవన్నీ గట్టిగా ఉన్నాయి, కూర్చోగలుగుతున్నాయి, ఇవన్నీ కాపాడుతున్నాయి. కానీ వారు దాని లోపల నుంచి వారి యొక్క యోగ శక్తితో పైన కొప్పులోంచి వారు వచ్చేసారు. అంటే పగలగొట్టుకొని బద్దలు కొట్టుకొని కాదు, మాయతో, ఆ శక్తితో వాళ్ళు వచ్చారు. అంటే అక్కడ పృథివీతత్వాన్ని వారు ఎలా అధిగమించగలిగారు అన్నది అక్కడ మనకి తెలుస్తుందన్నమాట. అది ఒక గొప్ప ఘట్టం. తర్వాత నీటి యందు, జలము యందు వారికి ఎట్లా ఉన్నదని మనం ఇందాకే పూర్ణానది ఘట్టము, నర్మదా నది యొక్క ఘట్టాన్ని కూడా మనం స్పష్టంగా చూసి ఉన్నాం. అగ్ని మూడవది. అగ్ని అన్నప్పుడు మనం ఇంకొక ఘట్టం చూసుకున్నప్పుడు ఈ మండనమిశ్రుడు ఉభయ భారతి యొక్క ఘట్టంలోనే వారు అమరకుడు అన్న రాజు యొక్క శరీరంలో
పరకాయ ప్రవేశం చేస్తారు. తర్వాత తిరిగి వచ్చే సమయంలో ఈయన శరీరాన్ని భటులు అగ్ని సంపర్కం చేస్తారు, అంటే తగలబెడతారనమాట. ఎందుకు అంటే శంకరుడు ఆ రాజు శరీరంలో ఉంటేనే రాజ్యం సస్యశ్యామలంగా ఉంది, గొప్పగా ఉంది. అది వాళ్ళకి కావాల్సి వచ్చింది. అంటే ఉన్న రాజు పోతే పోయాడు, ఉన్నాడు మహాత్ముడిని ఉంచేసుకుందాం కనీసము. ఎందుకంటే మహాత్ములు ఏదో ఒక కారణం వల్లనే వచ్చారు, కారణం అయిపోతే వెళ్ళిపోతారు. ఎక్కడికి వెళ్తారు, ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికి వెళ్తారు. అందుకని వారి శరీరం ఎక్కడో ఉండే ఉంటుందని ఆ ఉన్న శరీరాలని తగలేయండి అని చెప్పేసి రాణి మంత్రులందరూ ఆదేశంగా భటులందరూ ఒక్కొక్క శరీరానికి నిప్పు పెట్టుకుంటూ వచ్చారు. అనుకోకుండా శంకరుల యొక్క శరీరానికి పెట్టేశారు. అది పద్మపాదాచార్యాది శిష్యులందరూ కూడా చెప్పగా శంకరులు వెంటనే ఎలా వచ్చారో అలా మళ్ళీ వాళ్ళ సూక్ష్మ శరీరంతో పంచ ప్రాణాలను వెనక్కిలాగి అమరుక శరీరం నుంచి మళ్ళీ శంకరుల శరీరంలోకి వద్దాము అనుకున్నారు. కానీ ఆ సూక్ష్మ శరీరం పంచప్రాణాలు ఆకాశంలోనే ఆపారు ఆయన. ఎందుకంటే శరీరం కాలుతోంది, అక్కడ కొంచెం కాలిపోయింది. వీళ్ళు భటులు నిప్పు పెట్టి వెళ్ళిపోయారు అంతే. అప్పుడు వెంటనే వారు లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం అని అత్యద్భుతమైన స్తోత్రం, అది మనకి పరమ రక్ష అని మాట. ఏదైనా ఇబ్బందుల్లో ఉన్నా కూడా అది తలుచుకోమని పెద్దలు చెప్తూనే ఉంటారు. ఆ స్తోత్రాన్ని వారు చేయగా వారికి పడిన అగ్ని మొత్తం కూడా శమించింది. అంటే అగ్ని ఎలా పోతుందా, మనకి తిరిగి మళ్ళీ వస్తుందా అంటే దేవత ఎందుకు స్పందించాడు అంటే వీరికి కూడా ఆ ఈశ్వరత్వం ఉన్నది. అసలు విచిత్రం, వీరు పిలుస్తుంటే దేవతలు వస్తున్నారన్నదే గొప్ప విషయం అక్కడ. అంటే మనం చూస్తాం, కాశీకి వెళ్ళారు, అన్నపూర్ణమ్మని పిలుస్తారు, ఆవిడ దర్శనమిస్తుంది, చక్కగా అనుగ్రహిస్తుంది. అలాగే కైలాసవాసి అయిన శివుడు సాక్షాత్ ఆ శంకరుడు కూడా వీరికి దర్శనమిచ్చిన ఘట్టం ఉంటుంది. ముందు మనం చూస్తాం, అది కూడా మనీషా పంచకం అక్కడే వచ్చిందనమాట. అలాగే ఇక్కడ నరసింహస్వామి సాక్షాత్ నారాయణమూర్తి రూపంలో వచ్చారు. శారదాంబ వీరి పీఠంలో సాక్షాత్ కూర్చునే ఉన్నది. దేవతలు ఎందుకు వస్తున్నారు, ఈయన పిలుస్తుంటే భక్తి వల్ల మాత్రమే అనుకోకూడదు. భక్తి రూపంలో వీరి ఈశ్వరత్వం కూడా ఉంది కాబట్టి వారు స్పందిస్తున్నారు అన్నది కూడా మనం తెలుసుకోవాలి. అలాగే ఈ నరసింహస్వామి ఇది కూడా చేసినప్పుడు శ్రీమత్ పయోనిధి నికేతన చక్రపాణే భోగేంద్రభోగ మణిరాచిత పుణ్యమూర్తి యోగేశ శాశ్వత శర భవాబ్దిపోత లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం అని చెప్పి అత్యద్భుతమైనదన్నమాట శ్లోకం. అది కూడా అలా చెయ్యగా లక్ష్మీ నరసింహస్వామి యొక్క అనుగ్రహంతో వీరి అగ్ని బాధ కూడా శమింపజేసి పూర్వవైభవం శరీరానికి ఎలా ఉందో అంత చక్కగా వచ్చింది. అంటే దీని అందు కూడా మనం చూడొచ్చు, పంచభూతాల్లో ఒకటైన అగ్ని అందు కూడా వీరికి శాశ్వతత్వం ఉన్నది. అది మంత్రం వాడారా, మణి వాడారా, ఔషధం వాడారా, వారికి పరించిందా లేదా అది చూడాలి. మనకు అట్లా అవ్వట్లేదు కదా, ఇంకెక్కడా చూడలేదు కదా, వాళ్ళు ఈశ్వరుడు కాబట్టే అట్లా అయ్యింది అని తెలుసుకుంటున్నాం. వాయువు సంచారం ఆయన అనేక సార్లు చేసిన ఘట్టాలు కూడా ఉంటాయి. వాయు మార్గంలో ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళారు. ఇందాక చెప్పిందే మండన మృష్యుడి యొక్క ఉపోద్ఘాతంలో వారు పై నుంచి కింద వచ్చారు, ముందు ఎగురితేనే కదా ఆకాశ మార్గం నుంచి వచ్చారన్నట్టు అది కూడా మనకు తెలుస్తుంది. అలాగే ఆకాశము అన్నది మనం చూస్తే శంకరుల యొక్క అష్టోత్తరనామాలు చదివి అలవాటు ఉన్న వాళ్ళకి కైలాసయాత్ర సంప్రాప్త చంద్రమౌళి ప్రపూజకాయ నమః అని స్పష్టంగా ఉంటుందన్నమాట. అంటే వీరు ఇక్కడ కాదు, వేరే లోకాలకు కూడా వెళ్ళగలుగుతున్నారు. వారు ఎలా వెళ్తారండి? ఇప్పుడు నేను ఇక్కడికి రావాలంటేనే ఒక కారు, ఇంత సమయము, ఇవన్నీ తీసుకొని పాపం వారంతా చక్కటి విడిదిచ్చి ఎప్పుడు అన్నీ అందుతున్నాయి అంత బాగా చూసుకుంటే నాలాంటి ఒక సామాన్యుడు అమ్మయ్య బాగానే ఉంది అనుకుంటున్నారు. అలాంటిది ఇతర ఊర్లకి వెళ్తేనే ఇలా ఉంది, ఇతర రాష్ట్రాలకు వెళ్తే ఎలా ఉంటుంది, ఇతర దేశాలకు వెళ్తే ఎలా ఉంటుంది, ఇతర లోకాలకు వెళ్తే ఎలా ఉంటుంది. అందులో శివలోకం అదేం తక్కువది కాదు. అక్కడికి వీరు వెళ్ళి చంద్రమౌళీశ్వర లింగాలు, రత్నగర్భ గణపతిని, అలాగే శ్రీచక్రాన్ని, మేరుశిఖర శ్రీచక్రాన్ని ఇవన్నీ తీసుకురాగలిగారు. అంటే ఎలా ఎలా వెళ్ళగలిగారు గమనము అంటే ఆ యోగ శక్తి, అంతటి గొప్ప దేహము కూడా ఉంది. అంటే సశరీరంగా స్వర్గానికి వెళ్ళడం కష్టమని అనేక పురాణాల్లో చూసాం మనం. వీరు కైలాస లోకానికి వెళ్ళారు అంటే ఎవరింటికి వాళ్ళు వెళ్ళగలరు కదండి, పర్మిషన్ ఎవరు ఇస్తారు? అలాంటి ఘట్టంలో అలా చూసినప్పుడు ఆయన ఈశ్వరుడని ఇంకా స్పష్టంగా తెలుస్తోంది అక్కడ మనకి. అందుకని అది ఒక అత్యద్భుతమైన ఘట్టం అన్నమాట మనకి. అలాగే మనం కర్మ ఫలదాత కింద చూసేటప్పుడు కూడా ఇక్కడ మనంతా కూడా పంచభూతాల మీద ఆయనకు ఆధిపత్యం ఎలా ఉందో చూసాము. అట్లాగే పంచ ప్రాణాలు ఇవన్నీ కలిసి ఉండగా కూడా వారు ఎలా యోగశక్తితో అమరుకుడి యొక్క శరీరంలోకి ప్రవేశించగలిగారు అన్నది కూడా ఒకసారి అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఈ ఘట్టనే కొందరికి ఎప్పుడు ఆ సంశయం ఉండిపోతుందన్నమాట. వీరి యోగశక్తితో ఆ ఘట్టం జరిగే ముందరే పద్మపాదులు వారే అంటారు, స్వామి మీరు సన్యాసులు ఇట్లాంటివి చేయొచ్చా,
నాయన పద్మపాద, నాకు ఏ కర్మ అంటదు. ఈ మాటలన్నీ మీరు వింటే భగవద్గీత చెప్తున్నానా అన్న అనుమానం వస్తుంది. దిగ్విజయాల్లోనే చెప్తున్నాను నేను. నాయన నాకు అసలు కర్మలు అంటవు, ప్రారబ్ధం కూడా లేదు, నాకు ప్రారబ్ధం లేదు, సంచితం లేదు, ఆగామి 3 కర్మలు నాకు లేనే లేవు. ఎందుకు లేవు ఆయనకి? ఆ మాట ఎందుకన్నారు అంటే, ఒక జీవన్ముక్తుడి యొక్క అవస్థ మనకు అర్థం కావాలి. కొంత వేదాంతం మీద పరిచయం ఉంటే స్పష్టంగా అర్థమవుతుంది. ఎవరిని జీవన్ముక్తుడు అంటారు అంటే, ఎవరికి దేహాత్మ భ్రాంతి లేదో వాణ్ణి జీవన్ముక్తుడు అంటారు. దేహము మన గురించి, శిష్యుడికి తరింపజేయడానికి గురువుకి దేహం ఉంది, ఆయనకి దేహం అంతటా ఆయన వ్యాపించి ఉన్నాడు. అది గురుతత్వం అంటే. అఖండ మండలాకారం, అది కదా మనం చెప్పేది గురుతత్వాన్ని. అలా ఉన్నవాడు మనం చూడ్డానికి అయ్యో గురుగారు ఇలా ఉన్నారు, ఈయనకి వయసు అవుతోంది, ఈయన చిన్న ఆయన మనం అనుకుంటాం తప్ప అది ఎప్పుడూ లేదు. మనం కాదు, సృష్టి పూర్వం నుంచి సూర్యుడు అట్లానే ఉన్నాడు, మనం వెళ్ళిపోయినా కూడా సూర్యుడు అలాగే ఉంటాడు. అట్లాంటిది గురుతత్వం అన్నమాట. అలాంటి వారు శంకరాచార్యులు వారు. అది చెప్తూ, నాకు కర్మలు ఏవి అంటవు నాయనా, నాకు దేహాత్మ భ్రాంతే లేదు, కామక్రోధాలకి అసలు వశం అవ్వడానికే లేదు. కామక్రోధాలకి ఎందుకు వశం అవుతాము? మొట్టమొదట మనం నిద్ర లేచినప్పుడు ఇది నేను అనుకుంటాం. దేన్ని అంటున్నాము? నా మనసునో నా దేహాన్నో అంటాం. నేను అన్నాక ఏం తయారవుతుంది? నాది అని తయారవుతుంది. నేను నాది అంటే అహము మమకారము. ఏమిటి నాది అంటాము? నేను కానివన్నీ నాకు కావాలని అనిపిస్తుంది. మొట్టమొదట నా దేహాన్ని నాది అనిపిస్తుంది. నా దేహం బాగుండాలి, ఇది ఇంకొంచెం బాగుండాలి. అప్పుడు ఏమిటి? దీనికి ఒక భార్య కావాలి, పిల్లలు కావాలి, వచ్చాయి, వాళ్ళు బాగుండాలి, వాళ్ళ దేహాలు బాగుండాలి, వాళ్ళకి భార్య పిల్లలు బాగుండాలి. ఇంకా అదే నేను నాది అన్నది వెళ్ళిపోతాయి. ఒక్కసారి నేను అన్న దేహాత్మ భ్రాంతి కనుక ప్రారంభమవుతే, నాది అంటే అహంకారం కనుక ఒకసారి దేహం యందు వస్తే మమకారానికి అంతు లేదనమాట. అంటే అదేదో గొప్ప మమకారం కాదు, మమకారం వీడికి ఉంది, అది ఆ మమకారం కాదు చెప్పేది. ఇది మమత అంటే నాది, మమతా అహంకారాలు అనమాట ఇక్కడ చెప్పొచ్చేది. అలాంటివి వస్తాయి. అలాంటివి దేహాత్మ భ్రాంతితో ప్రారంభమవుతాయి. కాబట్టి శంకరులకు అట్లాంటిది లేనే లేదనమాట. అని మనం ఎలా చెప్పగలము అంటే, ఆయన అంత అతి చిన్న వయసులోనే అన్నీ త్యాగం చేసి వారు బయలుదేరాలన్న ఒక ఘట్టన ఆలోచిస్తేనే మన వల్ల కాదు అసలు. అంటే ఎవరన్నా పిలిచి, ఇవాళ మీకు పలానా చోటకి వెళ్తారు, మీరు అక్కడ అన్నం దొరకదు, ఏమీ దొరకదు, మీకు మీరే అడవుల్లోంచి పోవాలి, నదుల్ని దాటాలి, క్రూర మృగాలు ఉంటాయి అన్నాం అనుకోండి, ఎందుకు వచ్చింది కూడా ఇక్కడ ఉంటాం అంటాం. మరి ఆ శంకరులు అట్లా అనుకోలేదే. ఎవరు? 6 ఏళ్ల శంకరుడు. అమ్మా నేను సన్యాసం తీసుకుంటాను. సరే, ఏదో ముసలి ఘట్టం ఇవన్నీ వచ్చాయి, మానసిక సన్యాసం తీసుకున్నారు. తర్వాత వారు వెళ్ళారు ఇల్లు విడిచి. అప్పుడు ఏమైంది అక్కడ? ఇవన్నీ ఇప్పుడు నేను చెప్పిన సంఘటనలు అన్నీ జరిగాయి. వేరే ప్రాంతానికి వెళ్ళాలి, అడవి మార్గంలోంచి వెళ్ళాలి, మృగాలు ఉంటాయి, వేరే మనుషులు ఉంటాయి, చిన్నపిల్లాడు అలాంటి వేషం వేసుకుని వెళ్తున్నాడు, నది దాటాలి. ఆయనకు భయం ఎందుకు లేదు అంటే, ఎప్పుడు భయం వస్తుంది? ద్వితీయాద్వై భయం భవతి. వేదాంతులను అడిగితే చెప్తారు, రెండవ వస్తువు ఉంటే భయం వేస్తుంది. ఉన్నదే ఆయన ఈశ్వరుడు, ఆయన సృష్టిలో అంతా ఉన్నది ఆయన, ఇంకా ఆయనకు భయం ఎందుకు ఉంటుంది? ఉపాధి చిన్నదని మనం చూస్తున్నాం తప్ప అని ఆ స్థితిలో వారు చిన్న వయసులో ఉన్నారు. అది నేను చెప్పేది. ఇలాంటి వారు యోగ శక్తితో వారు పంచప్రాణాలని తీసి ఆ అమరుక మహారాజు యొక్క ఎక్కడి నుంచి తీశారని కూడా స్పష్టంగా చెప్పారంటే, కాలి బొటను వేలు నుంచి వెనక్కి లాగి ప్రాణాలని బ్రహ్మరంధ్రం నుంచి వారు పైకి తీశారు. ఆ పంచప్రాణాలని, సూక్ష్మ శరీరాన్ని తీసి అమరుక రాజులో కూడా బ్రహ్మరంధ్రంలోంచి ప్రవేశించారు. సామాన్యంగా ఆధ్యాత్మికంలో ఉన్నవాడిని ఎవడినన్నా కూడా, ఎవడైనా చనిపోతే ఏం చేస్తారు? ఎలా పోయాడు అంటే, బ్రహ్మరంధ్రం నుంచి పోతే వాడు యోగి, వాడు మళ్ళీ వెనక్కి రాడు అంటారు. అంటే వాడి కుండలిని జాగృత అయ్యి ఉత్తమ గతులే ఉంటాయి తప్ప వాడికి మళ్ళీ జన్మ రాదు అని చెప్తారు. అంటే వారు ప్రయత్నపూర్వకంగా లోపల ప్రాణాలని బ్రహ్మరంధ్రం నుంచి తీయగలుగుతున్నారంటే ఎంత యోగీశ్వరుడో ఆయన మనం అర్థమవుతుంది. అలాగనే అమరుక శరీరంలో కూడా వెళ్ళారు. అంటే ఏమిటి? ఆ శరీరంలో ఈయన ఉన్నా కూడా బ్రహ్మముగానే ఉంటారు, సాక్షిగానే ఉంటారు తప్ప ఆ శరీర తాదాత్మ్యం ఈయనకు అంటదు. ఇంకొక చిన్న యుక్తి ఏమిటి అంటే, అసలు ఈయన శరీరంతోనే ఈయనకి తాదాత్మ్యం లేదు, అమరుడికడి శరీరంతో ఎందుకు తాదాత్మ్యం ఉంటుంది? సరిపోయింది అక్కడ. అందుకని ఆ అమరుకుడి శరీరంతో ఆయన కనుక ఏదైనా కళలు నేర్చుకున్నారు అంటే అది సాక్షి కింద తీసుకున్నారు తప్ప ఈయనకి లేశ్యం కూడా అంటదు. ఈ సందర్భాన్నే కాశ్మీర సర్వజ్ఞ పీఠాన్ని వారు అధిరోహిస్తున్నప్పుడు సాక్షాత్ శారదాంబ అడిగారు. వారు ఇదే చెప్పారు సమాధానం, నాకు ఏ పాపం ఉండదమ్మా,
నా శంకరుడు అన్న ఉపాధి కనుక నువ్వు చూస్తే ఆ ఉపాధికి చిన్నప్పటి నుంచి కూడా అసలు పాప లేశం కూడా లేదు. అవునా కాదా? అవును. నీకు సందేహం ఎక్కడొచ్చింది? అమరుక శరీరంలో నేనున్నప్పుడు. అప్పుడు పాపం ఎవడికి అంటాలి? ఒకవేళ ఉంటే అమరుడికి అంటాలి. అక్కడ కూడా నాకు భ్రాంతి లేదు. అమరుడు అన్న జీవుడు ఎప్పుడో ఆ శరీరాన్ని విడిచిపెట్టాడు, ఒక డొల్ల అంతే. అందుకు అక్కడ పాపం దానికి లేదు. ఆ శరీరం నుంచి నేను రాగా ఆ పాపం ఆ జన్మతో అయిపోయినట్టే. జీవన్ముక్తులకి యోగులకి స్థితి ఎలా ఉంటుందంటే, శారదాంబ నాయనా నువ్వు మాత్రమే కూర్చోగలవు సర్వజ్ఞ పీఠంలో అని అధిరోహింపజేసిందనమాట. అంత గొప్ప ఘట్టం అది. ఇది మనం తెలుసుకోవాలన్నమాట ఎప్పుడు కూడా. ఈ విషయం కూడా తెలుసుకొని తర్వాత మనం కర్మఫలదాత పంచభూతాలది చూసాము, యోగశక్తి చూసాము. తర్వాత కర్మఫలదాత ఎలా ఉన్నారో కనకధార అన్న ఘట్టం చూసాము. అట్లాగే ఇంకో ఘట్టం ఒకటి ఉంది. వారు మూకాంబికా క్షేత్రానికి వెళ్ళగానే పాపం ఒక దుర్ఘటనని చూశారు. ఒక విప్ర గృహంలో ఒక అతి చిన్న వయసులో ఉన్న పిల్లవాడు మరణించాడనమాట. ఇంకా ఆ గృహానికి ఇంకా దుఃఖం అంతా ఇంత లేదనమాట. అంటే వారు శంకరులని శరణుజొచ్చారు. స్వామి దయచేసి ఏదైనా చేయగలరా, మేము తట్టుకోలేకపోతున్నాం ఈ పిల్లాడు స్థితిని అనగా శంకరుల యొక్క కారుణ్యంతో వాణ్ణి బ్రతికించారు. ఇందాకన్నామా మృత్యువు కూడా దేన్ని చూసి భయపడుతుందో ఇక్కడ తెలుసుకోవచ్చు ఆ ఘట్టం అన్నమాట. అది శంకరులు చనిపోయిన వాడిని బ్రతికించారు మూకాంబికా క్షేత్రంలో అన్నారు అంటే జనన మరణలు వీరి చేతిలో ఉన్నాయి, సృష్టి స్థితి లయలు కూడా వీరు చెయ్యగలరు అని అక్కడ కూడా మనం తెలుసుకోవచ్చు. అలాగే ఒక ఫలాన్ని మార్చాలి అంటే వాడో బీదవాడు వాడిని గొప్పవాడు చేసిన ఘట్టం ఉండనే ఉన్నది. అది ఇహలోకంలో పనికొచ్చింది. లేదండి మేము వేదాంతం గొప్పవాళ్ళం, జ్ఞానం కావాలి కానీ అర్థం కావట్లేదు వేదాంతం, అలాంటి ఘట్టం చెప్తారా అంటే బ్రహ్మాండంగా అందరికీ తెలిసిందే తోటకాచార్యుల వారి యొక్క వృత్తాంతము. ఆ గిరి అన్న నామంతో ఒక ఆయన శృంగేరిలో శంకరులు పాఠం అవి చెప్తుండగా ఒక చిన్న పిల్లవాడు వటువు వచ్చి శంకరులను ఆశ్రయించి, స్వామి నేనంతగా చదువుకోలేదు కానీ వైరాగ్యం ఉన్నది, గురుభక్తి చాలా ఉన్నది, మీరు అనొచ్చు ఏం చేస్తావు మరి ఇక్కడ పాఠం వినవా అంటే, నాకు పాఠంతో సంబంధం లేదు, మా గురువుగారిని చూస్తూ నేను ఆనందంగా ఉంటాను, గురువే దైవం, నాకు గురువే విద్యాస్వరూపుడు, కొత్తగా నేను నేర్చుకునేది లేదు, మీకు శుశ్రూష చేసుకుంటూ ఉంటాను, అది చాలు నాకు అన్నారు. శంకరులు చాలా ఆనందించారు. ఆనందించి సరే నాయన అంటే గురు భక్తి అలాంటిదన్నమాట అని వారు శుశ్రూష చేస్తూ ఉన్నారు. కానీ శంకరులు వదిలిపెట్టలేదు పాఠం చెప్పడం, అది గుర్తుపెట్టుకోవాలి. శంకరులు జ్ఞానమూర్తి, జ్ఞానం ఒక రూపం దాలుస్తే ఏమిటో అదే శంకరులు. మరి ఆయన దగ్గరికి వెళ్తే అదే వస్తుంది, వద్దన్నా కూడా అదే వస్తుంది, కావాలన్నా అదే వస్తుంది, ఏమీ అడగలేదు అయినా కూడా జ్ఞానమే వస్తుంది అన్నమాట. అది జగద్గురువులు అంటే. ఒకానొక సమయంలో పాఠం కొంచెం ప్రారంభిద్దాము అనుకున్న సమయంలో పద్మపాదాది శిష్యులు అందరూ ఉన్నారు. ఇంకా గిరి అన్న ఆయన రాలేదన్నమాట, వస్తున్నారు ఇంకా పంచల ఆరేసుకుంటూ మళ్ళీ శుశ్రూష చేసుకుంటూ. వీరందరూ చూసి స్వామి ఎందుకు ఆగుతున్నారు, మీరు పాఠాన్ని ప్రారంభించవచ్చు కదా ఇవాళ అంటే, గిరి కూడా రానివ్వు, అది సమదర్శిత్వం, చదువుకున్న వాడికే చెప్తాను, వాడెవరు మడ్డివాడు వాడికి ఏం చెప్పక్కర్లేదు, అట్లాంటిది శంకరులు జగద్గురుత్వం అది. అందుకని గిరి కూడా రానివ్వండి అంటే సమంగా చూస్తున్నారన్నమాట శిష్యుల్ని. అప్పుడు మనము పాఠం ప్రారంభిద్దామని. పద్మపాదాచార్యుల వారు గొప్ప పాండిత్యం ఉన్నవారే, గొప్ప భక్తుడు కూడా శంకరాచార్యుల వారికి. కానీ కొంత ఆ సమయం వల్ల ఆయనకు కొంచెం ఎందుకో ఇబ్బంది కలిగి ఒక మాట నోరు తూలారనమాట. ఏమన్నారంటే, గిరికి చెప్పినా ఒకటే అని ఇలాగ చూశారు పక్కన గోడ ఉందన్నమాట. అంటే గిరికి చెప్పినా ఒకటే, గోడకు చెప్పినా ఒకటే, స్పందన ఉండదు అని అనకుండా అన్నారనమాట అని కొంచెం హాస్యంగా శిష్యులు ఎందు అన్నారు. శంకరులు అది గమనించారు. గమనించి సర్వజ్ఞులు కాబట్టి ఇలా జరగకూడదు, నా శిష్యుడు నన్ను నమ్ముకున్నవాడన్నమాట, నమే భక్త ప్రణశ్యతి అని వింటుంటాం, ఇలాంటి ఘట్టాలే, నా శిష్యుడు ఎన్నడూ కూడా ఎవరి దగ్గర మాట పడద్దు అని చెప్పి శంకరాచార్యుల వారు వారి యొక్క కరుణ దృష్టి శిష్యుడు ఎందు అలా చూశారన్నమాట. అంతే. అక్కడితో గిరికి ఆ దృష్టి ప్రశ్నతో 14 విద్యలు అబ్బాయన్నమాట. 4 వేదాలు, 6 అంగాలు, పురాణము, మీమాంస, న్యాయము, ధర్మశాస్త్రాలు అన్నీ ఒక్క క్షణంలో అబ్బాయి. ఎందుకు? భక్తి భావన, శరణాగతి, నిష్కల్మషమైన మనస్సు ఆ గిరిది. వెంటనే తోటక వృత్తంతో అద్భుతమైన విధితాకిల శాస్త్ర సుధాజలదే అని చెప్పి అద్భుతమైన స్తోత్రాన్ని వారు చెప్పగా
అసలు ఆ స్తోత్రంలో ఉన్న తత్వాన్ని చూడగానే పద్మపాదాచార్యుల వారు ఓరి నాయనో అసలు మన గిరేనా, మనం అంటాం కదా ఏంటి మావాడేనా ఫస్ట్ క్లాస్ వచ్చింది అని, అట్లా వెంటనే గిరికి ఇంత గొప్పగా జ్ఞానం భాషించిందే గిరిలో, ఇది గురువు యొక్క కటాక్షం. అంటే గిరి ఎంత గొప్పవాడో అని వీరు అప్పటి నుంచి ఇంకా మర్యాదగా ఇంకా వినయంతో వారు ప్రవర్తించడం మొదలెట్టారు. అంటే ఒకేసారి శంకరులు శిష్యులలో ఉన్న గర్వాన్ని అణిచారు. అక్కడ ఏదన్నా లుప్తం అవుతోందేమో జ్ఞానం అంటే అందరినీ ఒక స్థాయికి తీసుకొచ్చారు. అందుకే ఎప్పుడు పెద్దలు చెప్తారు, విద్యా దదాతి వినయం, వినయం యాతి పాత్రతః. అది అన్నమాట. విద్య వస్తోంది అంటే వాడికి వినయం వస్తూ ఉండాలి. పొగరు వచ్చిందనుకోండి విద్య వికటించినట్టు, కొన్ని మందులు వేస్తే పడదు, వికటిస్తాయి సైడ్ ఎఫెక్ట్స్ అని. ఆ విద్య సరిగ్గా రాకపోతే ఈ అహంకారాదులు వచ్చి కూర్చుంటాయి అన్నమాట. అది జాగ్రత్తగా ఉండాలి. అందుకే విద్యా దదాతి వినయం, వినయం యాతి పాత్రత. దానితోనే సత్పాత్రత వాడు పొంది ఉండాలి, వాడి ప్రవర్తన అలా ఉండాలి అన్న ఘట్టం కూడా చూస్తూ మనం కూడా అందుకే భక్తి శ్రద్ధలతో మాకు అర్థం కావట్లేదు పర్వాలేదు, తోటకాచార్యుల వారే మనకి ఎగ్జాంపుల్ అని గొప్పగా మనం గురువుగారిని ఆశ్రయిస్తే మనలో కూడా జ్ఞానజ్యోతి భాసిస్తుంది. అందరం కూడా తోటకాష్టకాన్ని రోజు కూడా చదువుకునే ప్రయత్నం అందుకే చెయ్యాలి. జ్ఞానం కావాలి అనుకున్న వాళ్ళు, వేదాంత తత్వం అర్థం కావాలి అనుకున్న వాళ్ళు అని చెప్తూ, ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే శంకరులకి 4 శిష్యులు ఉంటారు ఎప్పుడూ కూడా. అది ఎలా ఉంటారని వర్ణించారంటే శంకర దిగ్విజయాల్లో 4 చేతులు ఉన్న శ్రీహరి ఎలా ఉంటాడో అలా ఉంటాను నేను మానవ అవతారం వచ్చినప్పుడు అని చెప్తారన్నమాట కైలాస శివుడు. ఎందుకు 4 చేతుల హరి ఏమిటి అంటే స్థితికారుడు కాబట్టి. 4 శిష్యులు మీరు వాళ్ళల్లో కూడా సరిగ్గా చూస్తే మండన మిశ్రుడు గొప్ప పాండిత్యం ఉన్నవాడు. అందుకే అనేక గ్రంథ రచన వారు కూడా చేశారు. అంటే మనం చూస్తే సుమారుగా నైష్కర్మ్య సిద్ధి అని అద్వైతంలో చాలా ఉద్దండమైన గ్రంథం అది. అట్లాగే మానసోల్లాసం అని చెప్పి దక్షిణామూర్తి స్తోత్రం నిరంతరము అందరూ పఠించవలసిన స్తోత్రం, దానికి వార్తిక రూపంలో అంటే శ్లోక రూపంలో వ్యాఖ్యానాన్ని ఇచ్చారు సురేశ్వరాచార్యుల వారు. ఆయన మండన మిశ్రుడు సురేశ్వరాచార్యుల వారు అయ్యారు. అదే సురేశ్వరాచార్యుల వారు మనకి తైత్తిరీయానికి బృహదారణ్యకానికి కూడా భాష్యాన్ని ఇచ్చారన్నమాట. అంత గొప్ప అంటే గురువు యొక్క సేవలో ఈయన ఈ పాండిత్య భాగాన్ని ఎక్కువగా చేసిన వారు సురేశ్వరాచార్యుల వారు. వారే శృంగేరికి మొట్టమొదటి పీఠాధిపతులు. తర్వాత మనకి గుర్తొచ్చేది పద్మపాదుల వారు. వీరు ఎలా అంటే అపారమైన గురుభక్తి ఉన్నవారే. గురువు గారిని ఎవరన్నా ఒక మాట అన్నారంటే వారు ఊరుకోరు అసలు. అలాంటి సందర్భాలు ఉండనే ఉన్నాయన్నమాట. అంటే గురువుగారిని రక్షించుకుంటూ ఉంటారు ఎప్పుడూ కూడా. ఒక సందర్భంలో చూస్తే మనము శ్రీశైలంలో శంకరాచార్యుల వారు పర్యటన చేస్తున్నప్పుడు ఒక ఉగ్ర భైరవ సాంప్రదాయానికి చెందిన కాపాలికుడు, ఆ మతానికి చెందినవాడు వచ్చాడు. వాడు ఏవో క్షుద్ర పూజలు చేసుకుంటూ అష్టసిద్ధులు కావాలి అని వామాచారంతో ఉండేవాడనమాట. వాడు శంకరుల దగ్గరికి వచ్చి, స్వామి మీరు అద్వైత తత్వంలో పండితులు, బ్రహ్మమునే అవగతం చేసుకుని ఆ సిద్ధాంతాన్ని తత్వాన్ని అవగతం చేసుకున్నవారు, ఎందుకు వీడికి ఏదో ప్రయోజనం ఉంది కాబట్టి పొగుడుతున్నాడు అనమాట. ఏమిటి నాయన నీకేమి కావాలి ఇంతకీ అంటే, నేను ఒక భైరవ సాధన చేస్తున్నాను స్వామి, దానికి ఒక రాజు తలైనా కావాలి, యతి తలైనా కావాలి. అది వాడు ఇచ్చి చెప్పింది గురువుగారి దగ్గరికి. సరే ఏమిటి కావాలంటే, రాజు తలని అడిగితే ముందు నా తల ఉండదు, మీరు యతి కదా అద్వైతం అంటున్నారు, దేహాత్మ భ్రాంతి లేదు మీకు, మరి మీ తల నాకు సమర్పించుకుంటే నా పూజను నేను చేసుకొని నాకు ఆ సిద్ధులు పొందుతాను అన్నారు. శంకరులు సరే నాయన నీవు రేపు పొద్దున్న రా, అప్పుడు మా శిష్యులు కూడా ఉండరు, మా శిష్యులు కనుక తెలిస్తే నాకు దేహాత్మ భ్రాంతి లేదు కానీ శిష్యులకి గురువు కావాలి కదా, అందుకని చెప్పి కొంచెం నువ్వు జాగ్రత్తగా రా అని చెప్పారు. ఎందుకంటే సత్యవాక్కు పరిపాలకుడు ఆయన చెప్తే జరుగుతుంది, అందుకని చెప్పారు నువ్వు కూడా జాగ్రత్తగా రా అని. పొద్దున్నే శంకరులు ధ్యాన నిమగ్నులై ఉన్నారు. శిష్యులందరూ అక్కడ పాతాళ గంగలోకి వెళ్ళి వారు అనుష్ఠానాలు చేసుకుంటున్నారు. కాపాలికుడు రానే వచ్చాడు, వాడు ఖడ్గం లేపడంతో పద్మపాదాచార్యుల వారు మనసు ఒకసారి కకలాయుకలం అయింది. అక్కడ గురువుగారికి ఏదో హాని జరగబోతుంది అని ఒక్కసారి వారు అట్లా తలచగా వారు నరసింహ మంత్రాన్ని వారు ఉపాసన చేసిన వారు అన్నమాట. ఒక్కసారి వారిలో ఆవేశం పరుచుకున్నారన్నమాట. ఆయన నరసింహ మూర్తి అయ్యి ఒక గెంతు గెంతారు. ఒక క్షణంలో శంకరుల దగ్గరికి వెళ్ళి ఆ ఉగ్రకపాలికుడి యొక్క తల త్రుంచి నరసింహస్వామి హిరణ్యకశిపుని ఎలా చీల్చారో అలా చీల్చి పారేశారు. అలా గర్జించుకుంటూ ఉన్నారన్నమాట. ఆ గర్జన యొక్క తాకిడికి శంకరుల ధ్యానం
ఒక్కసారిగా ధ్యానంలోంచి లేచారు బయటికి. కింద శిష్యులు ఏమిటి గర్జన వచ్చింది, ఏది మన పద్మపాదాచార్యులు వారి ఏరియా అని వెతుకుతున్నారు వాళ్ళు. అంటే ఆ క్షణంలో జరిగిపోయింది ఆ సంఘటన. అప్పుడు వీరందరూ పైకి వెళ్ళాక అడిగారన్నమాట, ఇంత గొప్పగా రక్షించుకున్నావు గురువుని అని. అది ఒక ఘట్టం. ఆ తర్వాత శంకరులు దిగ్విజయం చేస్తుంటూ ఒకనొక యాత్ర చేస్తుండగా అభినవ గుప్తుడు అని ఒక శాక్తేయ వామాచార తంత్రానికి చెందిన ఒకడు, వాడు అద్వైత సిద్ధాంతం నచ్చలేదు, వేదాంతం వాడికి అర్థం కాలేదు. కానీ అందరూ చూస్తే ఇంతమందిని ఓడించారు శంకరులు ఇప్పటికే, పోయి నేను కూడా వాదన పెట్టుకుంటే ఖచ్చితంగా ఓడిపోతాను, నాకెందుకు పరువు నష్టము, అదేదో ఆయన వెనకే ఉండి అప్పుడు ఏదైనా దుర్మార్గాన్ని నేను చేద్దాము అని చెప్పి వాడు చేరిపోయాడు శంకరుల యొక్క సైన్యంలో. చేరి వాడు శిష్యకోటిలో వెళ్తూ ఒకనాడు ఏం చేశాడంటే, శంకరాచార్యుల వారికి భంగతర వ్యాధి వచ్చే మంత్రాలు తాంత్రికంగా ప్రయోగించాడు. భంగతర వ్యాధి అంటే ఇంచుమించు అధోభాగం నుంచి రక్తస్రావం విపరీతంగా అవుతూ ఉంటుంది. అంటే మనకి యథార్థానికి ఒక కాలులోనో కిందనో ఒక ముళ్ళు గుచ్చుకుంటే చాలా నొప్పి వస్తుంది అలా కూర్చోవాలంటే, అలాంటి దానికి 1000 రెట్లు నొప్పి ఉంటుందన్నమాట, అందులో రక్తం కారిపోతూ ఉంటుందన్నమాట. అలాంటి స్థితి శంకరాచార్యుల వారికి వచ్చేటట్టు వీడు తంత్రం వేశాడు. శిష్యులు అందరూ వచ్చారు, స్వామి మీరు ఇంతమందిని చనిపోయిన వాడిని బ్రతికించిన వారే, మీరు కాస్త ప్రయోగం ఉపసంహారం చేయకూడదా, అంటే ఈ వ్యాధిని తగ్గించకూడదా అంటే, లేదు నాయనా ఇది అలా చేసేది కాదు, నాకు దేహాత్మ భ్రాంతి లేనే లేదు, ఇప్పటి వరకు శంకరులు చేసిన ప్రతీది కూడా అవతల వారి పరోపకారం త్యాగబుద్ధితోనే, నేను చేసుకోను అన్నారు. ధ్యానంలో కూర్చున్నారు. కైలాస శంకరుడు చూసి అశ్విని దేవతలను పంపగా వారు చూసి ఇది ఎవరో తంత్ర ప్రయోగం చేశారు అన్నారు. అప్పుడు మళ్ళీ పద్మపాదాచార్యుల వారి కోపం వచ్చి నరసింహ మంత్రాలు చదవగా, ఈ భంగతర వ్యాధి కొన్ని రోజుల నుంచి శంకరులు అనుభవిస్తున్నది, ఆ వ్యాధి తిరిగి కొట్టారనమాట. అది వెళ్ళి ఆ అభినవగుప్తుడి మీద పడింది, మళ్ళీ వాడి మంత్రం వాడి మీదే పడగా అభినవగుప్తుడు ఒక క్షణంలో చచ్చిపోయాడు అనమాట, ఆ నొప్పి భరించలేక. అంటే శంకరుడు అంత బాధ అన్ని రోజులు వారు ఉన్నారు అంటే దేహాత్మ భ్రాంతి వారికి ఇసుమంత కూడా లేదని కూడా అక్కడ స్పష్టంగా తెలుస్తుంది. ఇలాంటి ఘట్టాల్లో కూడా మనము పద్మపాదాచార్యుల వారు గురువుని ఎట్లా రక్షించుకున్నారు అన్నది తెలుస్తుంది. తర్వాత శిష్యుడు తోటకుడు, అంటే విపరీతమైన శుశ్రూషా భావన, గురు భక్తి ఆయనకి, అలాంటి శిష్యుడు ఆయన. తర్వాత హస్తామలకుడు అన్న ఆయనకి అసలు 2 విషయాలు ఉన్నాయని తెలియదు, అంతటి బ్రహ్మజ్ఞాని అనమాట. అంటే శంకరుల అనుభూతి ఎట్లా ఉందో హస్తామలకుల యొక్క అనుభూతి అట్లానే ఉందన్నమాట, అంత గొప్పది. హస్తామలకుడు కూడా ఒకానొక సమయంలో హస్తామలకీయం అనే ఒక గ్రంథం రాశారు, దానికి శంకరాచార్యులు వారు భాష్యాన్ని ఇచ్చారు. అంటే ఎంత గొప్ప స్థితిలో వారి శిష్యుడు ఉన్నారో చూడండి. అది అన్నమాట శంకరుల యొక్క 4 శిష్యుల యొక్క స్మరణ కూడా ఇవాళ చేసుకున్నాం మనం. చేసుకుంటూ తర్వాత కర్మ ఫలదాత కింద ఈశ్వరత్వాన్ని ఆయన ఎలా చేశారో చూసాం మనం శంకరుల్ని. అట్లాగే పంచభూతాల యందు వీరు ఆధిపత్యం ఎలా ఉన్నదో కూడా మనం చూసాం. దేవతలు, ఈశ్వరుడు పిలుస్తూనే దేవతలు వస్తారు, అది మనం చూసాం. మొట్టమొదటి చిన్నప్పుడే వారు కాలటిని వదిలి బయలుదేరుతుండగా ఆకాశవాణి వచ్చి కృష్ణ పరమాత్మ విగ్రహాన్ని కొంచెం ఆ గుడిని పునరుద్ధరణ చేయాలి, కొంచెం కదిలిపోతోంది అని కృష్ణ పరమాత్మయే చెప్పారు. అంటే వారు దేవతలు మాట్లాడుతున్నారు, ఒక పని నువ్వు చెయ్యి నాకు అని అడుగుతున్నారంటే అర్థం ఏమిటి అక్కడ, అంతటి ఈశ్వరత్వం ఉన్నది. అలాగే మనం కనకధార చూసాం, లక్ష్మీదేవి, నరసింహుడు, అలాగే శివుడు, అన్నపూర్ణాదేవి, ఇలాంటి అనేక సందర్భాల్లో కూడా దేవతలు వీరితో మాట్లాడడము, స్పందించడము అన్నది స్పష్టంగా తెలుస్తుంది. ఈయన జ్ఞాని కాబట్టి స్పందించారా, అద్భుతం, జగద్గురువులు ఆయన. ఈయన ఈశ్వరుడా, జగద్గురువు ఈశ్వరుడే ఎప్పుడూ కూడా, అందులో భేదం లేదు. అదే అన్నావు, జగత్తంతా జ్ఞమాత్రంగా అనుభవించేవాడు చూసేవాడు జగద్గురు అన్నావు అంటే ఆయన ఈశ్వరుడనే అక్కడ, ఆ మాటకు అర్థం అక్కడ. ఋషులు కూడా ఆయన అంటే దేవతల అంటే ఋషులు కూడా శంకరుల చిన్న వయస్సులో ఉన్నప్పుడు వీరిని వెతుక్కుంటూ వారింటికి వచ్చిన సంఘటన ఉండనే ఉన్నదన్నమాట. అది 5 ఏళ్ల వయసు ఆ ప్రాయంలో ఉన్నప్పుడే కొందరు వచ్చారు. ఎవరు అంటే ఉపమన్యువు వచ్చాడు, అగస్త్యుల వారు వచ్చారు, గౌతముడు వచ్చాడు, త్రితలా మహర్షి అని దధీచి, వీళ్ళందరూ వచ్చారు. మొట్టమొదట ఉపమన్యువు పేరు ఇచ్చారనమాట. ఉపమన్యువు ఘట్టం అందరికీ ఒకసారి గుర్తు తెచ్చుకుంటే, ఉపమన్యువు ఎవరు అంటే పరమశివ భక్త భాగవోత్తముడు అనమాట. ఆయన అంత గొప్ప భక్తుడు. అంటే శివపురాణం వాటిల్లో ఆధారంగా తీసుకుంటే శివపార్వతులు ఇద్దరూ కూడా కుమారస్వామి ఎంతనో నీవు మాకంత అని చెప్పినవాడు. ఆ ఉపమన్యువే మనము తర్వాతి గాథల్లో చూస్తే కృష్ణ పరమాత్మకి శివదీక్ష కూడా ఇచ్చిన ఘట్టం మనకి ఉంటుందన్నమాట. అంటే కృష్ణుడు శివ సాంప్రదాయంలో ఉపమన్యువు గురువు కృష్ణుడికి అక్కడ.
అంత గొప్పవాడు ఉపమన్యువు. ఉపమన్యువు ఎవరి భక్తుడు అని చెప్పాము? శివుడి భక్తుడు అని చెప్పాం. ఇప్పుడు ఉపమన్యువు శంకరాచార్యుల వారిని చూడ్డానికి వచ్చాడు. ఎందుకు వస్తాడు? ఆయన శివుడు కాబట్టే వచ్చాడనమాట. అయ్యో, నేను పిలిస్తే తలుచుకుంటే ఎప్పుడో వచ్చే స్వామి ఆడు వచ్చి కూర్చున్నారు, వెళ్ళకపోతే మనం ఎట్లా? అంటే జగద్గురువులు ఇక్కడ ఈ నగరానికి వచ్చారనుకోండి, మనం ఎట్లా వెళ్ళకపోతే? మనం పనిగట్టుకొని వెళ్ళినవి ఉన్నాయి శృంగేరికి, వారే వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం రావాలి, హాజరుపరచుకోవాలి. అట్లా ఉపమన్యువుని మొట్టమొదటి చెప్పడంతో అక్కడ వచ్చిన ఆయన శంకరుడు ఈశ్వరుడే అని కూడా తెలుస్తుంది మనకి. అలాగే గౌతముడు వీళ్ళందరూ కూడా వచ్చారు. అగస్త్యుల వారు, గట్టి అయిన అగస్త్యుల వారు కూడా శివభక్తులలోనూ అంబికా భక్తులలో కూడా వారు వచ్చారంటేనే ఆ ఋషుల పేర్లు బట్టి ఈ వచ్చిన అవతారం ఏంటో కూడా మనం చెప్పేయచ్చు అనమాట. అంటే ఋషులు కూడా వీరి దగ్గరికి వచ్చి వేదాంత చర్చ చేసి కొన్ని సందేహాలను నివృత్తి చేసుకున్నారనమాట. అంటే ఒక్కసారిగా మనకు ఆ దక్షిణామూర్తి ఘట్టం గుర్తు రావాలన్నమాట. వృద్ధ శిష్య గురోర్ యువ, ఇక్కడే జరుగుతుంది, అదంతా ఎక్కడో కూడా కాదు. ఆ సంఘటన కూడా చూసినప్పుడు సాక్షాత్ శంకర సాక్షాత్ అని కూడా మనకి స్పష్టంగా తెలుస్తూనే ఉంటుందన్నమాట. ఇలాగ అనేక ఘట్టాల్లో కూడా మనం శంకరుల్ని ఆయన జగదీశ్వరుడి కింద చూస్తున్నాం. ఆయన శక్తి మనం చూసాము. అంటే దేవతలను ఎలా తీశారు, కనక వర్షాన్ని ఎలా కురిపించారు, ఇప్పటికీ కూడా మనకి అన్న దౌర్భాగ్యం లేకుండా కూడా అన్నపూర్ణాష్టకం లాంటిది ఇచ్చి, అలాగే మనకి ప్రమాదాలు రాకుండా కరావలంబ స్తోత్రాలు లాంటివి వారు ఇచ్చినది, అవి కూడా మనం చూసాం. కైలాస యాత్ర చేసి చంద్రమౌళిని తెచ్చి దేనికి చేస్తున్నారు? లోక కళ్యాణార్థం జగద్గురువులు మనకి పూజ చేసి ఇట్లా చెయ్యాలి అని మనకి చూపిస్తున్నారు వారు జగద్గురువులు. అంటే మనం తరించడానికి ఆ చంద్రమౌళీశ్వరుని అంత పవిత్రంగా ఉంచుతున్నారు జగద్గురువుల దగ్గర. అవి చూసాం. వారు సర్వజ్ఞులు, ఇందాకన్నా కదా సర్వశక్తిమయుడు ఈశ్వరుడు, ఇప్పటివరకు చూసాం. సర్వజ్ఞులు అంటే అంతటా తెలిసిన వారు అన్న ఘట్టాలు సంక్షేపంగా మనం చూద్దాం. ఏమిటి అంటే 72 అవైదిక మతాలుని వారు ఒక్కరే ఖండించారు. అంటే మామూలుగా ఎవరి వల్లైనా ఒక మతం నేర్చుకోవడమే కష్టం. ఒక సాంప్రదాయం, ఒక శైవాగం ఉంది, శైవాగమం మొత్తం నేర్చుకోవడమే వాడి వల్ల కాదు, ఎవరి వల్ల కాదు, అంత కష్టం, అంత లోతు ఉంటుంది. అలాంటిది వారు 5 ఏళ్లకే అన్ని వేదాలు వచ్చేసి అంగాలు నేర్చుకున్నారు. వారు పురాణాలు, శాస్త్రాలు, ఇతిహాసాలు అన్నీ నేర్చుకొని ఉన్నారు. అంతటితోనే కాకుండా 72 అవైదిక మతాలు అన్నిటినీ ఖండించి ఏం చేశారు? కన్వర్జన్ కాదు, మీరందరూ నాలో చేరండి, అది కాదు అక్కడ పద్ధతి. భైరవులా మీరు ఈ ఆచారం పనికిరాదు, సాత్వికంగా ఉండాలి, మీరు భైరవ ఉపాసన చేయండి, కానీ భైరవ ఉపాసనలో మీరు ఎట్లా తరిస్తారు అది. శాక్తేయులా మీరు ఇట్లా పనికిరాదు వామాచారం, చక్కగా శ్రీచక్రార్చన చేయండి, అంబికని సాత్వికంగా పూజించండి, ఇలాంటి నైవేద్యాలు పెట్టండి, అర్చన విధానం ఇట్లా ఉండాలి, మీరు శాక్తేయులుగానే ఉండి ఎట్లా తరించాలి. శైవమా మీరు అంతే ఇలా ఉండండి, గాణపత్యమా ఇలా తర్కమా మీది, మీమాంసన దేనిలో ఉన్నవాళ్ళు దాంట్లోనే తరింపజేయాలి, అది ఎలా చేయాలి అన్నది వారు దాని యొక్క రహస్యాన్ని మొత్తం కూడా వారికి బోధ చేసి సన్మార్గతలో ఎవరు ఎక్కడ ఉండగా అక్కడ ఎట్లా తరించగలరో శంకరులు నిర్దేశించి ఉన్నారన్నమాట. దాన్ని బట్టే మనకు వారు సర్వజ్ఞులు, అన్నీ తెలుసు. దానిని ఎంత గొప్పగా యోగ కర్మసు కౌశలం అన్నట్టు దాన్ని ఎంత బాగా కర్మకి యోగం కింద మార్చుకోవాలన్నది వారు ఈ మతాలన్నీ ఖండిస్తూనే వారిని సన్మార్గంలో పెట్టిన ఘట్టం మనకి తెలుస్తూనే ఉంటుంది. తర్వాత ప్రస్థానత్రయం లాంటి గొప్ప భాష్యాన్ని వారు రాయడము, దాన్ని పరిశీలించడానికి వ్యాసుల వారు వచ్చిన సంఘటన గుర్తు తెచ్చుకుంటే అసలు అది అమోఘమైన ఘట్టం. కేవలం ఆ వ్యాస శంకరుల యొక్క సంభాషణని ఒక 3-4 గంటలు సంక్షేపంగా చెప్పుకోవచ్చు. అంత గొప్ప ఘట్టం అన్నమాట. అందుకే అదంతా చూస్తూ శిష్యులు ఆశ్చర్యపోయారన్నమాట. ఇదేమిటి, వ్యాసుడు సాక్షాత్ నారాయణుడు, శంకరుడేమో శివుడు, వీళ్ళిద్దరు మాట్లాడుకుంటే మనం ఏం చేస్తాం? కిం కరోతి కింకరమస్మి అని చెప్పి మేము కింకరులం, చూద్దాం పోని, ఎప్పుడు శివాయ విష్ణు రూపాయ అన్నమా అక్కడ 2 కళ్ళు సరిపోవట్లేదు మా, కానీ హాయిగా చూద్దామని అంత గొప్ప ఘట్టాన్ని చూశారన్నమాట వారు. అందుకని వ్యాసులు వారు కూడా ఒప్పుకున్నారన్నమాట. నా హృదయాన్నే నువ్వు చెప్పావు శంకరా, దీనికి ఇప్పుడు వార్తికాలు కూడా రాయిస్తే ఇంకొంచెం తేలిగ్గా మిగతా వాళ్ళకి అర్థమవుతుంది అని. అంటే ఎవరు నిర్ణయం చేయాలి ఇది బాగుంది అంటే రాసిన వాడే చెయ్యాలన్నమాట. అది అక్కడ జరిగిన గొప్ప ఘట్టం అన్నమాట వారికి. అది ఒకటి. తర్వాత మీరు చూశారు మండన మిశ్రుడు అంత గొప్ప పండితుణ్ణి వారు వాదనలో చేశారు. ఇప్పుడు ఇంకొక గొప్ప ఘటన నేను చెప్తాను. చండాలుడు, ఇదే చెప్పాను కదా మనీషా పంచకం, ఆ ఘట్టంలో కూడా కొంత సంశయం ఉండనే ఉంటుంది అందరికీ.
సాధారణంగా చూసిన వాళ్ళు శంకరాచార్యుల వారు ఎప్పుడు శంకరాచార్యుల వారు ఇంచుమించు 16 వయస్కులు అలా ఉన్న సమయంలో శంకరులు ఆ ఘట్టం జరిగింది. వారు కాశీ పట్టణానికి వెళ్ళారు. చేసినప్పుడు అనుష్ఠానం చేసుకుని గంగానదిలో స్నానం చేసి వారు బయటికి వస్తుండగా ఒక చండాల వేషధారి, అలాగే రాసిపెట్టింది. సరే, చండాల వేషధారో చండాలుడో అది తర్వాత చూద్దాం. వాడైతే చండాలుడే కదా, ఏదైతే ఉంది అంతే కదండి. చేతికి మురికి అంటించుకుంటే ఏమిటి, చెయ్యి మురిగ్గా ఉంటే ఏమిటి, అది మురికి చెయ్యి. అలాగే చండాల వేషధారి అయిన వాడు ఒకడు వచ్చి ఒక 4 కుక్కల్ని వెంబడబెట్టి తాగకూడని ఒక కళ్ళు కుండ ఒకటి వాడు వంపేసుకుంటూ తాగేస్తూ అందరి మీద పోసేస్తూ అలా మీదకి వచ్చేస్తున్నాడు. ఇప్పుడు చెప్పండి, ఏమనాలి ఎవరన్నా కూడా, గచ్చ గచ్చ అన్నారు ఆయన. ఇప్పుడు కొందరు అంటారు వీరికి ఇంకా కూడా ఏదో చండాలుడు అన్న భావన ఉన్నది, ఇంకా అద్వైతం అంతగా లేదేమో శంకరుల్లో, అందుకే చండాలుడు అన్నది వారికి తెలిసి పక్కకి వెళ్ళమన్నారు, ఆ భేద భావన ఉన్నది శంకరులో అని ఒక చిన్న నింద ఆరోపిస్తారు. ఆరోపించకపోయినా ఇదేదో గొప్పగా చెప్తారు. ఆ చండాలుడు ఇంకా అప్పుడు వాడు వచ్చి చెప్తే తప్ప శంకరులు పూర్తి అద్వైతం అవగతం కాలేదు అన్నట్టు ఏదో గొప్పగా చెప్తారు. దీన్ని విశ్లేషించి చూడాలి శంకరుని. చండాలుడే అనుకుందాం వచ్చినవాడు, సాక్షాత్ చండాలుడు వచ్చింది చండాలుడు. ఇప్పుడు చెప్పండి, నేను ఇది ఎక్కుతున్నాను అనుకోండి మెట్ల దగ్గర, ఒక ఆయన అడ్డుగా నుంచున్నాను, నేను ఏమనాలి? అయ్యా జరగండి అంటామా? అన్నంత మాత్రాన ఆయనకి నాకు భేదభావన ఉంది, నేను అసలు ఇలా చేసి అంటామా? లేదా ఆయనలోంచి నేను రాగలనా? అది చేయలేం. గచ్చగా అంటాం కదా, అయ్యా కొంచెం జరిగితే నేను అటు ఎక్కుతానని నాకు అటు పని ఉంది. ఎందుకంటే వారు ఏదో విస్మయంలో అక్కడ నుంచి అని ఉన్నారు వారు. అందుకని అవతల వాడికి ఆ భావన లేనప్పుడు మనమన్నా చెప్పాలి, అయ్యా జరగండి అని. మనకి పని ఉంది అవతలకు వెళ్ళడానికి. అందుకని గచ్చగచ్చ అనడంలో తప్పే లేదని అక్కడ తెలుస్తోంది. సరే, చండాలుడు ఏమన్నాడు? నువ్వు గచ్చగచ్చ అన్నావు అంటే పక్కకి తప్పుకో అన్నావు. దేన్ని తప్పుకో అంటున్నావు? అన్నమయ శరీరాన్ని, అంటే అన్నముతో పుట్టి అన్నము వల్ల పెరిగి అన్నం వల్ల స్థితి ఉండి అన్నము లేకపోతే చచ్చిపోయే ఈ యొక్క అన్నమయ శరీరాన్ని తప్పుకో అంటున్నావా? అప్పుడు ఈ శరీరము అన్నంతోనే పుట్టి పెరుగుతోంది, నీ శరీరము అన్నంతోనే పుట్టి పెరుగుతోంది. అప్పుడు భేదము లేదు. చూడండి ఎంత గొప్పగా అడిగాడో చండాలుడు. అంటే అని మళ్ళీ అన్నాడు, లేదా దీనిలో ఉన్న ఆత్మని జరుగంటున్నావా? అఖండమైనది ఆత్మ, 2 కింద లేనిది, అద్వితీయమైనది, నీకు నాకు ఒకటే ఆత్మ. అది జరుగు అంటే జరిగేది కాదు కదా, దేన్ని జరుగంటున్నావు అద్వైత ఆచార్య అని అన్నాడు అన్నమాట. అప్పుడు శంకరులు చాలా సంతోషించారు. ఇక్కడ మనం ఒక్కసారి ఆగి ఆలోచిస్తే, ఒకవేళ చెప్పినవాడు చండాలుడే అనుకుంటే, ఒకవేళ భేదభావన అప్పట్లో ఉన్నది, అంటే కుల వ్యవస్థ ఇదేదో ఉంది భేదభావన అనుకుంటే, చండాలుడికి ఇంత విద్య ఎలా వస్తుంది? సరిపోయిందా? చండాలుడు ఇంత మాట అడిగాడంటే శంకరుల యొక్క విద్య వ్యాప్తిలోకి వచ్చింది నలుదిక్కులా అని అర్థమైనట్టే కదా మనకి. అంటే అప్పుడు నిజానికి అలాంటి భేదభావన లేదు అని మనం నిర్ధారణ చేసుకోవచ్చు. సరే, వచ్చింది ఈశ్వరుడు. అయ్యా ఈశ్వరుడే శంకరుడిని చూడ్డానికి వచ్చాడంటే ఇంకా శంకరులు ఎంత గొప్పవారో చెప్పక్కర్లేదు మనకి. అది కూడా అక్కడ నిర్ధారణ అయింది. సరే, అడిగిన దానికి సమాధానం చెప్పే ఉన్నారు. అది కూడా తెలుసుకుంటేనే ఘట్టం పూర్తవుతుంది. లేకపోతే ఇదేమిటి సగం చెప్పి వచ్చే పార్ట్ 4 సంవత్సరాల తర్వాత రిలీజ్ అవుతుంది అన్నట్టు టెన్షన్ పెట్టారు అన్నట్టు అవుతుంది అనమాట. అలా కాకుండా చండాలుడు అడిగిన గొప్ప ప్రశ్న అది. దాని నుంచే మనీషా పంచకం అన్న గొప్ప గ్రంథం బయటకు వచ్చింది, ప్రకరణ గ్రంథం. అన్నమయ శరీరమే అందరిది కూడా. ఏది? స్థూల శరీరము. కళ్ళకు కనపడే ఈ శరీరాలన్నీ కూడా స్థూలమైనవి. ఒక మట్టి ముద్ద, మట్టి ఉన్నది కుప్పలా ఉంది, దాంతో మనం కుండ చేయొచ్చు, కడవ చేయొచ్చు, గ్లాసులు చేయొచ్చు, దీపాలు చేయొచ్చు, ప్రమిదలు చేయొచ్చు, ఇలా ఎన్నో చేయొచ్చు మనం. ఆ నామరూప భేదాలన్నవి వాటి యొక్క రూపాల్లో నామాల్లో భేదం ఉంది తప్ప మట్టి అంతా ఒకటే. అంతటా ఉన్నది ఆత్మే, నిండి ఉన్నది ఆత్మే, అందరిలో ఉన్నది ఆత్మే. కానీ ఆ ఉపాధికి స్థూల శరీరం ఏదైతే సప్తధాతువులతో ఉన్నదో దానికి వర్ణాశ్రమ ధర్మములు వచ్చి పడతాయి. నేను ఒకవేళ బ్రాహ్మణుడిని అంటున్నానంటే నా మనస్సు బ్రాహ్మణ మనస్సు అని ఏం అనట్లేదు, నేను ఈ శరీరాన్నే అంటున్నాను. నేను పురుషుడని అన్నానంటే నా బుద్ధి పురుష బుద్ధి అండి అన్న సూక్ష్మ శరీరాన్ని ఎవడు అనడు. ఈ స్థూల శరీరాన్ని అంటున్నాను నేను పురుషుడినండి అని. అంటే వర్ణాశ్రమ ధర్మములు ఇవన్నీ కూడా స్థూల శరీరానికి ఉంటాయి. స్థూల శరీరం వ్యవస్థలోకి వచ్చినప్పుడు, అనుభవంలోకి ఉన్నప్పుడు ఖచ్చితంగా దానికి చెప్పబడే ధర్మములు మాత్రమే మనం పాటించాలి. అదేమిటండి వర్ణాశ్రమ ధర్మాలు మనం పెట్టుకున్నావా అంటే ఒక్కసారి గీతను గుర్తు తెచ్చుకుంటే
మన పూర్వజన్మ పుణ్యాల వల్ల మాత్రమే వచ్చే తప్ప పాపం ఆయన అనడానికి ఏమీ లేదు. ఆయన కర్మఫలదాత కాబట్టి. అందుకని చాతుర్వర్ణ్యం మయా సృష్టి గుణకర్మ విభాగ్యసః. గుణములు అంటే మనం ఏవి పోగేసుకుంటున్నామో జన్మ జన్మలుగా చిత్తంలో పెట్టుకున్నామో, కర్మలు ఎలాంటి కర్మలు చేసుకుంటున్నామో దాన్ని బట్టి ఈ ఉపాధికి ఈ వర్ణాశ్రమ ధర్మాలు వచ్చి పడ్డాయి తప్ప దీనికి వేరే భేదము తప్పుగా చూసుకోవడానికి అవకాశం ఎక్కడా లేనే లేదు. శరీర భావన ఉన్నప్పుడు శరీరంతో ఈ వ్యవహార జగత్తులో ద్వైతం ఉండనే ఉంటుంది కాబట్టి దాన్ని తప్పుకో అనడంలో తప్పేమీ లేదు. అక్కడ శరీరం ఇది సన్యాసి శరీరము, అది చాండాలమైన శరీరం ఉండనే ఉన్నది. దాని ఇచ్చే మర్యాద దానికి ఇస్తుంది అంతవరకే. కానీ అదే శరీరం ఆత్మతత్వముని తెలుసుకున్నది అయినప్పుడు అప్పుడు ఆ శరీరం ఏమైంది, ఆ చాండాల శరీరం ఏమైంది, వాడికి ఆశ్రమ ధర్మము లేకుండా దానికి అతీతమైన ఆత్మతత్వం ఉన్నవాడు. అప్పుడు మనం వాడిని చండాలుడు అనలేం. వాడిని బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి, వాడు బ్రహ్మమే అయ్యున్నాడు అన్నమాట. అంటే వాడు ఆశ్రయ అతీతుడు అయ్యున్నాడు ఆ చండాలుడు అని చెప్తూ ఇదే విషయాన్ని మనీషా పంచకంలో శంకరులు చెప్తూ, శరీరం అవన్నీ ఉన్నప్పుడు ఈ అవస్థలు ఉన్నప్పుడు అవి ఉన్నాయి, కానీ అన్ని అవస్థల్లో కూడా అఖండముగా అవిచ్ఛిన్నముగా ఉన్నది ఆత్మతత్వము. అది తెలుసుకున్నవాడు ఎవడైతే ఉన్నాడో వాడు కానీ చండాలోస్తు సతుద్విజోస్తు గురురిత్యేష మనీషా మమ అని చెప్పారనమాట. వాడు చండాలుడు కానివ్వండి, విప్రుడే కానివ్వండి, వాడు మటుకు గురుతుల్యుడు అన్నారు. అన్నాకేం చేశారు శంకర్లు, వాడితో ఏం గురు పరంపర ప్రారంభించలేదు. వారి గురువుగారు గోవింద భగవత్పాదాచార్యులు వారు ఉండనే ఉన్నారు. మళ్ళీ ఇక్కడ ఈ ధర్మం ఇదే, ఆ ధర్మం అదే అనేది. ఆ ధర్మం ఎక్కడ అన్నది ఆ సూక్ష్మంగా మనం అర్థం చేసుకోవాలన్నమాట కర్మలు చేసేటప్పుడు. అందుకే అద్వైతంలో ఎప్పుడు నేను చెప్పేది ఒకటే అన్నమాట, భావాద్వైతం సదా కుర్యాత్, క్రియాద్వైతం న కర్హిచిత్, అద్వైతం త్రిషు కాలేషు, నాద్వైతం గురుస్సమా అని. ఇది మనం పట్టుకోవాల్సిన. అద్వైతం అంటే ఎవరైనా హేళనగా తెలియక మాట్లాడితే మనం విడిచిపెట్టాలి తప్ప ఇది మనకి నిరంతరము భావము యందు అద్వైతం ఉండాలి. ఈ జగత్తులో, ఈ వ్యవహార జగత్తులో మనం ప్రవర్తిస్తున్నా కూడా భావము అద్వైతమే. ఎట్లా ఉండాలి, ఇంతమందిగా కనపడుతున్నా కూడా 100 కడవల్లో ఒక సూర్యప్రకాశమే భాసిస్తోంది అని ఎలా అనుకుంటామో అలా అనుకోవాలన్నమాట. ఒకటే మట్టి అన్ని రూపాల కుండల కింద ఎలా తయారైందో అని చెప్పి వాచారంభం వికారో నామధేయం మృత్యుకేత్యేవ సత్యం అని వేదం చెప్తోంది. అలాగా ఈ మాటలు నామరూపాల్లో చెప్తున్నావు, ఈయన ఫలానా ఆయన, ఈయన ఫలానా అని, ఈవిడ ఫలానా ఆవిడ అని చెప్తున్నాను తప్ప దీనిలో ఉన్నదంతా అఖండమైన ఆత్మతత్వమే అన్న భావనతో మనం ఉండాలి. కర్మ చేస్తున్నాం ఇప్పుడు, అప్పుడు మనకు ఆశ్రమ ధర్మాలన్నీ వచ్చి పడతాయి. బ్రహ్మచారి గృహస్థు కింద ఉండడం, సన్యాసి బ్రహ్మచారి కింద ఉండడం, ఇలాంటివి కూడదు. ఎవరికి చెప్పబడిన నియమాలు వాళ్ళు పాటిస్తూనే ఉండాలి. అందుకే కర్మలో అద్వైతం అక్కడ మనం చూడకూడదు. కానీ కర్మ చేస్తుండగా కూడా భావములో అద్వైతం ఉండాలన్నమాట. అలాగే అద్వైతం త్రిసు కాలేషు, 3 కాలాల్లో జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థల్లో కూడా నిరంతరము కూడా మనం అద్వైతాన్నే భావన చేస్తూ ఉండాలి. అంటే 3 అవస్థల్లో కూడా లేచి ఉన్నప్పుడు నిద్రపోయి మనస్సే ప్రధానంగా అది కళ ప్రపంచాన్ని, కళలో మనల్నే సృష్టిస్తుంది మళ్ళీ అది. అలాంటి స్థితిలో ఉన్నప్పుడు ఈ 2 లేదు, ఈ జాగ్రత్త అవస్థ, ఈ వ్యవహార వ్యవస్థ లేదు, నిద్రపోతున్నప్పుడు ఆ కళ ప్రపంచం కూడా లేకుండా ఒక సుషుప్తి అన్న అవస్థ ఒకటి ఉంటుంది, గాఢ నిద్ర. అంత నిద్రపోతున్నప్పుడు కూడా ఇవన్నీ గమనించేది ఒక ఆత్మయే అని కూడా అద్వైతం త్రిసుకాలేషు. ఇంత తెలుసుకున్నా కూడా గురువుగారు కనబడితే సాష్టాంగం పెట్టాలి. నా అద్వైతం గురుస్సమ. మళ్ళీ గురువుగారు నేను ఒకటే అండి అని చేతులు కాళ్ళు వేసే ప్రయత్నం పొరపాటున కూడా చెయ్యకూడదు. గురువు గురువే, శిష్యుడు శిష్యుడే, ఆ మర్యాదే అని తెలుసుకుంటూ, ఒకవేళ అంటే ఈ ఘట్టం ఎందుకు చెప్పుకున్నా, సర్వజ్ఞులు శంకరులు అని చెప్పుకుంటూ, ఒకవేళ చండాలుడే ఉంటే ఈయన జ్ఞానం కూడా నలుదిక్కులా కూడా వ్యాపించింది. అంతటి క్లిష్టమైన ప్రశ్న అడిగినా కూడా ఓపికగా చండాలుడికి కూడా వీరు చెప్పారు సమాధానం. నువ్వు చండాలుడి తప్పుకొని మరి అనలేదే అక్కడ, ఒకవేళ భావన ఉంటే నువ్వెవడరా అడగడానికని. ఓ దయ, అది జగద్గురువులు అంటే. అక్కడ అది చూడాలి. లేదు వచ్చినవాడు సాక్షాత్ ఈశ్వరుడే, ఎందుకంటే శంకర దిగ్విజయాలు సాక్షాత్ అది ఈశ్వరుడనే చెప్తోంది. తర్వాత ఆయన ఈశ్వరుడు కిందే రూపాన్ని దాల్చారు. అంతటి ఈశ్వరుడు వచ్చినప్పుడు ఆయన గొప్ప మాట అన్నారు, స్వామి దేహభ్రాంతి ఉన్నప్పుడు స్వామి నేను నీకు దాసుడనే, నేను ఒకవేళ జీవుడను అనుకుంటున్నామా నీ అంశనే,
లేదు ఆత్మతత్వం కింద చర్చిద్దామా, అప్పుడు నేను నువ్వు ఒకటే స్వామి అని దండం పెట్టుకున్నారు అన్నమాట శంకరులు. అలాగా ఆయన సర్వజ్ఞత్వాన్ని, ఈశ్వరుడు కాబట్టి ఆ ఈశ్వరుడు కూడా నేను ఈ అవతారంలో ఎలా ఉంటానో సరదాగా చూద్దాం అంటే, మనం చిన్నప్పుడు ఫోటోలు ఏవో డ్యాన్స్ వేసినవి చూస్తూ ఉంటాం కదా, అప్పట్లో నేనే డ్యాన్స్ వేశాను, అప్పట్లో అక్కడ ప్రసంగం చెప్పాను నేను, అప్పట్లో కారులో ఎక్కి దిగిన ఫోటో మనమే చూసి ఎలా ముచ్చట పడతామో, ఆ కైలాస శంకరుడు కింద ఉన్నవాడు ఇక్కడ వచ్చాడు. అంశ అన్నప్పుడు ఎప్పుడు కూడా ఏదో ఒక ముక్క తెగిపోయి ఇక్కడ వచ్చింది ఇది వేరే అది వేరే అని మళ్ళీ కన్ఫ్యూజన్ వద్దు. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణమిదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. అది పూర్ణమే ఇది పూర్ణమే, సర్వం ఉన్నది పూర్ణం ఒక్కటే, ఉపాధి దాల్చింది అంతే అని గుర్తుపెట్టుకుంటూ వారి సర్వజ్ఞత్వం కూడా అంతటి చండాలుడు కూడా ఎంత ఓపికగా చెప్పారు. ఈశ్వరుడైతే ఈశ్వరుడికే సమాధానం చెప్పగలిగిన శక్తి ఉంది ఆయనకి, దాన్ని బట్టి మనకి తెలుసుకున్నాం. అది చెప్తూ తర్వాత కాశ్మీరంలో కూడా మనం చూసాము, కాశ్మీరంలో కూడా అనేక మందికి వారు సమాధానాలు అక్కడ కూడా చెప్తూ, సాక్షాత్ శారదాంబనే నీవే ప్రాజ్ఞుడవు, కాశ్మీర సర్వజ్ఞ పీఠానికి నీవే అధిరోహించగలవు అని కూడా వారిని కూర్చోబెట్టింది. అన్నప్పుడు కూడా అంటే చదువుల తల్లే నువ్వు చదువుల రాజువి అని అక్కడ సన్మానం సత్కారం చేసింది అంటే ఆయన ఎంత గొప్ప ఆయనో అక్కడ కూడా సర్వజ్ఞత్వం తెలుస్తుంది. తర్వాత ఇవాల్టి రోజున ఆఖరి అంశం ఈశ్వరుడిలో చూసేది మనము కాలాతీతుడి కింద లేదా త్రికాలవేత్త కింద ఎలాగ ఉన్నాడు అన్నది చూస్తున్నాం సంక్షేపంగా. అది కూడా పేరుకి సంక్షేపం అంటాం కానీ చెప్పుకుంటున్నాం బాగానే మనము. అది ఆగేది కాదు, గురుతత్వం అంటేనే ఆ ప్రేమతో రావాలన్నమాట. ఎప్పుడు మనం గుర్తు తెచ్చుకోవాలి, గురువు ఎక్కడున్నాడు, దేవుడు ఎక్కడున్నాడు, ఆత్మ ఎక్కడుంది అంటే అంతటా వ్యాపించింది. అదే కదా ఈశ్వరో గురురాత్మేతి మూర్తి భేద విభాగినే వ్యోమవత్ వ్యాప్త దేహాయ దక్షిణామూర్తే నమః అని. అప్పుడు వేదాంతం విన్నా, పురాణం విన్నా, సగుణ సాకారం కింద ఉన్నా, నిర్గుణ నిరాకారం కింద సిద్ధాంతం వింటుంటే మన భావన ఎలా ఉండాలి? ఆయన వచ్చాడు సిద్ధాంతం చెప్తున్నాడు అని కాదు, ఆత్మ గురించి చెప్తున్నాడు, అదో సబ్జెక్ట్ కాదు, అది నా గురించి చెప్తున్నాడు, నేను ఆత్మను అని మనం ఆనంద పరవశనం అవ్వాలన్నమాట. అందుకు ఆనందం వస్తుంది ఎవరికైనా చెప్తే. అది రావట్లేదంటే వాళ్ళు డిస్కనెక్ట్ అయిపోయి ఉన్నట్టు. అందుకని నా గురించి చెప్తున్నారు. ఇప్పుడు ఆయన వచ్చి పలానా ఆయన వచ్చారండి, ఆయన ఇక్కడ చదువుకున్నారు అక్కడ చదువుకున్నారు ఇంత ఆయన అంటే మనం గొప్పగా అవునా అవును అంతటి వాడిని నేను ఒకసారి చూసుకుంటాం. మన వాళ్ళు ఎవరైనా వింటున్నారా, నా గురించే చెప్తున్నారు అంటాం. మన పిల్లలే ఉన్నారు, స్కూల్లో వాడికి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది అనుకోండి, వాడు ప్రైజ్ తీసుకున్నప్పుడు ఒకసారి వెతుక్కుంటాడు, మా అమ్మ నాన్న చూస్తున్నారా, నాకు ప్రైజ్ ఇస్తున్నారు, ఎంత పొంగిపోతాం. ఎందుకు? వాడి గురించి. ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం భవతి. మరి మన గురించే కదండి చెప్పుకునేది, ఆత్మతత్వమే కదా. మరి మనకు ఆనందం రావాలి సహజంగా, అప్పుడు చిత్తశుద్ధి అవుతోంది అని తెలుసుకోవాలన్నమాట. సరే, అది పక్కన పెడుతూ మనము తోటకులను ఎలాగ అనుగ్రహించారు చూస్తే మనకి స్పష్టంగా తెలుస్తుందన్నమాట. అంటే వాడు త్రికాల వేది అంటే 3 కాలాల్లో కూడా అయ్యో తోటకుడికి ఏదో చిన్న సంశయం ఉన్నది, దాన్ని మనం బయటికి తీసుకురావాలి. అలాగే శిష్యులందరి యొక్క మనస్సులో ఉన్నది కూడా వీరు గమనిస్తూనే ఉన్నారన్నమాట. అక్కడ ఎలా తెలిసిందంటే అంతటా వ్యాపించిన వాడు కాబట్టి అన్ని విషయాలు తెలుస్తున్నాయి శంకరులకి. అలా కూడా ఆయన సర్వజ్ఞత్వం తెలుస్తుంది. ఇంకోటి పద్మపాదాచార్యుల వారి ఘట్టం ఒకటి గొప్ప ఘట్టం, అది ఒకసారి చెప్పుకోవాలి. పద్మపాదాచార్యుల వారుకి ఒక కర్తవ్యాన్ని ఇచ్చారు శంకరులు. పంచపాదిక అని ఒక బ్రహ్మసూత్రాలకే టీకా తాత్పర్యంతో రాయమన్నారు. ఆయన పాపని రాసేశారు, మొత్తం రాసి శంకరులకి ఒకసారి వినిపించారు శృంగేరిలో ఉండగా. స్వామి ఇది అని బాగుంది నాయన, ఒకసారి ఇంకోటి కూడా చూస్తూ ఉండు ఇది అని చెప్పారు. వారు చేస్తుండగా సరే కర్తవ్యం అయిందని చెప్పి పద్మపాదులు వారు ఏం చేశారు, అయ్యా మీరు ఇచ్చిన కర్తవ్యం అయింది, పురాణాలు బాగా చదివేసి ఉన్నాము, ఇప్పుడు ఆ క్షేత్రాలు చూడాలి అన్న ఒక కోరిక బయలుదేరింది నా మనసులో, తీవ్రంగా యాత్రలు చేయాలి అని. శంకరులు అన్నారు, నాయన గురువుగారి దగ్గర ఉండడమే యాత్ర, వారి పాదసేవనే తీర్థం, ఇంకా నీకు కొత్త తీర్థయాత్ర ఏమిటి? అక్కడికి వచ్చే పుణ్యం గురువు యొక్క వాక్కుతోనే నీకు ఇక్కడ వస్తుంది, ఉపదేశం కింద తత్వం గోచరిస్తుంటే. అంటే నిజమే గురువుగారు, కానీ ఎక్కడున్నా గురు పాదుకలు నా మనస్సులోనే ఉంటాయి. అలాంటి ఘట్టం ముందు ఒకటి జరిగింది. పద్మపాదాచార్యులు వారి దగ్గరే శంకరులు ఏదన్నా ప్రేమ చూపిస్తున్నారేమో అని శిష్యులు అనుకుంటుంటే వారి మనసులో ఉన్నది కూడా వీరు కనిపెట్టారు.
కనిపెట్టి గంగ అవతల ఒడ్డులో పద్మపాదుల వారు ఉండగా నాయనా సనంద అని పిలిస్తే నా గురువు పిలిచారని చేతిలో ఉన్నాను వదిలేసి అక్కడ గంగ ఉందా ఒక్క క్షణమే ఆలోచించారు. సంసారం అన్న మహాసముద్రాన్నే దాటిచ్చేవారు మా గురువుగారు. ఈ గంగ ఎంత నాకు అని అడుగు వేసేశారు వారు. అది గురు భక్తి. అప్పుడు ఆయన భక్తికి ప్రకృతి స్పందించి ఆ జలంలోంచి పద్మాలు వికసించి వారి పాదపీఠం కింద ఉండగా వాటి మీద అడుగేసుకుంటూ గురువుగారి చెంతకి చేరారు. అందుకు పద్మపాదాచార్యులు వారు అని పేరు. ఇంకోటి కూడా ఆలోచిస్తే గురువుగారి యొక్క పాద పద్మములు వారు మనస్సులో హృదయంలో పెట్టుకున్నారు కాబట్టి కూడా పద్మపాదాచార్యులు వారు. అంతటి గొప్ప పద్మపాదాచార్యుల వారికి ఎందుకో యాత్ర చేయాలనిపించింది. అది చెప్పి గురువుగారు ఎప్పుడూ నిరంతరం మీరు నా మనస్సులోనే ఉంటారు. నిజం కూడా అది, అనుమానమే లేదు, ఆ ఘట్టమే చెప్తోంది అక్కడ. అలాంటిది దయచేసి నన్ను కొంచెం పంపండి. గురువుగారు ఒప్పుకోలేదు. వద్దు నాయన, ఉండు చక్కగా గురువుగారి దగ్గరే, ఇక్కడే సేవ చేసుకో, ఇక్కడే మనకు బోలు కర్తవ్యం ఉంది, ధర్మప్రచారం ఉంది, చేసుకో. యాత్ర చేస్తే అది కష్టతరంతో కూడుకున్నది, దొంగలు ఉండొచ్చు, దోపిడీదారులు ఉండొచ్చు, అక్కడ భోజనం దొరక్కపోవచ్చు, ఇవన్నీ చెప్పారండి యథార్థానికి. అవన్నీ చెప్పి ఎక్కడుంటావో నీకు తెలియదు, ఎందుకు అంత పుణ్యం కూడా మళ్ళీ ఇక్కడే కదా లభిస్తాం, మళ్ళీ నువ్వు వచ్చే సమయానికి మేము కూడా వేరే యాత్ర ప్రారంభించవచ్చు, ఇవన్నీ చెప్పగా పద్మపాదులు వారు అన్నారు, గురువుగారు ఎంతన్నా నేను సన్యాసిని, నాకు ఇవంటే ఆలోచన ఉండదండి, దొరికింది తింటాను, ఉన్న చోట ఉంటాను, మీరు అనుమతిస్తే మీ పాదములను నిరంతరం స్మరిస్తూ నేను యాత్రలు చేస్తాను స్వామి అన్నారు. సరే నాన్న, జాగ్రత్తగా ఉండు. ఇది ఎందుకు చెప్తున్నామంటే గురువుగారు ఏదైనా వద్దు అంటే మనము స్వతంత్రత తీసుకోవడం అంత మంచిది కాదు అని చెప్పే ఘట్టం కూడా ఒకటి. పద్మపాదులు వారు వెళ్ళారు, పద్మనాభస్వామి వారి దర్శనం దగ్గర అటు వెళ్ళారు. అక్కడ వీరి పూర్వాశ్రమంలో మేనమామ కనపడి ఆతిథ్యం ఇచ్చి నా ఇంట్లో ఉండు నాయన అన్నారు. ఉన్నారు. ఏం చేస్తున్నావు అంటే నేను అద్వైత ఆచార్యులు జగద్గురులు శంకరాచార్యులు వారి యొక్క శిష్యుణ్ణి, వారు నాకు నిర్దేశించిన ప్రకారం నేను ఇక్కడ ఒక మంచి గ్రంథాన్ని రాస్తున్నాను, పంచపాదిక అని, అద్వైత తత్వము, ఏది వినిపించు అన్నారు. విన్నాడు చక్కగా వాళ్ళ మేమన. విని తనలో తాను విపరీతంగా ఏడ్చాడనమాట. ఎందుకు ఏడ్చాడంటే ఆయన కర్మని బాగా నమ్మేవాడు. కర్మని నమ్మేవాడు అంటే నేను ఒక సత్కార్యం చేస్తున్నాను, సత్కార్యం చేసినందుకు నాకు ఫలం వస్తుంది, మధ్యలో ఈశ్వరుడు అవసరం లేదు, అంటే ఈశ్వరుడు కర్మఫలదాత అన్నది వాళ్ళకి లేదనమాట అక్కడ. అలాంటి సిద్ధాంతం అప్పటి కర్మకాండ మాత్రమే నమ్మిన వాళ్ళు. అలా అనుకున్నవాడు దక్షుడు అని ఒకడు ఉన్నాడు పురాణాల్లో. వాడి తల ఎలా తెగింది, తర్వాత మేషతల ఎలా పెట్టారో ఆ ఘట్టం అందరికీ ఒకసారి తెలుసుకోవచ్చు. అందుకని వీడు కంగారు పడిపోయి, వీళ్ళ మేనమామ భయపడిపోయి బాధపడిపోయి, ఎట్లాగన్నా ఈ గ్రంథం బయటికి వస్తే జ్ఞానకాండనే మిగులుతుంది, మా వల్ల కాదు, ఇంకా మా సిద్ధాంతాలు కొట్టుకుపోతే మాకు అవమానం అవుతుంది, ఏదేదో వచ్చి పడ్డాయి వాడికి. అప్పుడు పద్మపాదాచార్యుల వారు కూడా యాత్రకి మళ్ళీ వెళ్తుంటే, నాయన పద్మపాద, నీ పుస్తకం ఇంట్లోనే పెట్టి చక్కగా నేను కాపాడుతూ ఉంటాను, ఎందుకు అంత బరువు మోసుకెళ్తావు, ప్రశాంతంగా యాత్రకు వచ్చావు, యాత్ర ఎందు దృష్టి పెట్టు, మళ్ళీ ఈ పుస్తకం ఎందుకు అక్కడ, కానీ ఏదో గొప్ప పని చేసేవాళ్ళ చెప్పాడు. సరే మావే కదా, ఎంత కాదనుకున్నా అని చెప్పి వారు వెళ్ళారు. వీడి ఉన్న దుర్బుద్ధితో ఆ పుస్తకాన్ని తగలబెట్టాడు. వెంటనే భయం వేసింది, ఇప్పుడు ఎవరన్నా చూస్తే అసహ్యించుకుంటారు నన్ను, చిచి ఇంత పని చేసేవేంటి అని చెప్పి ఏం చేశాడంటే ఇల్లును కూడా తగలబెట్టేశాడు. 2 రోజులు అయింది, పద్మపాదాచార్యులు వారు రానే వచ్చారు. రాగా ముసలి కన్నీరు కార్చి, పద్మపాద ఎంత ఘోరం జరిగిపోయింది, అగ్ని ప్రమాదం జరిగి ఇల్లు కాలిపోయింది, నా బాధ ఇంటి గురించి కాదు, నీ పుస్తకం తగలబడిపోయింది, అందుకని నేను బాధపడిపోతాను అని. అయ్యయ్యో పర్లేదు మా అయ్యా, ఏం చేస్తాం, ఈశ్వరుడి నిర్ణయం అట్లా ఉన్నది, మనం ఏం చేయగలము, ప్రకృతి యొక్క ప్రమాదాలు అని ఒక వేరే ఇంట్లో కూర్చొని ఉన్నారు. నువ్వు కంగారు పడకు మావయ్య, నీ ఏడుపు నేను చూడలేకపోతున్నాను అని చెప్పి ఒక పుస్తకం తీసి యథాతథంగా ఆ పుస్తకాన్ని వీరు రాయడం మొదలుపెట్టారు. కంగారు పడ్డాడు మళ్ళీ, అదేమిటి పుస్తకంలో లేదనమాట, విద్య మస్తకంలో ఉందన్నమాట, ఇది ఎట్లా ఇప్పుడు అని చెప్పి యథాతథంగా రాసేస్తుంటే మెల్లిగా ఒక ఔషధాన్ని ఒకటి తయారు చేసి బుద్ధి మాంద్యం అంటే బుద్ధి యొక్క ప్రభావం తగ్గించేసే ఒక మందు లాంటిది తయారు చేసి అన్నంలో కలిపి రోజు పెట్టేవాడు. 4-5 రోజులు అయ్యేసరికి ఈయనకి స్ఫురణ పోయింది పద్మపాదుల వారికి, ఏమైందో అర్థం కావట్లేదు. కానీ నిరంతరము గురువుగారి పాద పద్మములు మనసులో పెట్టడం వల్ల అది మటుకు చెరపలేకపోయింది. ఎందుకు, అదే ఒక దివ్య జ్యోతి, అదే ఒక సూర్యుడు ఆ పాద పద్మములు, దానికి ఇట్లాంటి మలినములు అంటవు. అందుకు గురువుగారు స్పష్టంగా గోచరించారు, ఏదో తేడా జరిగిందని చెప్పి ఆయన సర్దుకొని మా గురువుగారి దగ్గరికి వెళ్తానని వెళ్ళిపోయాడు పద్మపాదుల వారు. అప్పుడు ఆ సమయంలోనే శంకరాచార్యుల వారు
కేరళకి వచ్చారు. తర్వాత చెప్తాను అది ఎందుకు వచ్చారు అంటే, వారి అమ్మగారి యొక్క అంతిమ కాలంలో ఉన్నారని వచ్చారన్నమాట. అక్కడ పద్మపాదాచార్యులు వారు వెళ్ళగా ఏమైంది నాయన అనేసరికి చెప్పారన్నమాట, ఇంత ప్రమాదం జరిగింది స్వామి, ఏమైందో తెలియట్లేదు, మొత్తం మర్చిపోయాను, నేను ఏది గుర్తులేదు, మీ పాదములు ఒక్కటే గుర్తున్నాయి. అది అంటే పర్వాలేదు నాయన, ఏమిటి ఇంతకీ ఏ గ్రంథం అది అంటే పంచపాదిక అని. ఏది నాకు ముందు నువ్వు ఊరికి వెళ్ళే ముందు ఒకసారి చదివి వినిపించావదా అంటే అదే స్వామి అని. సరే ఒకసారి పుస్తకం తెచ్చుకొని కూర్చున్నారు. యథాతథంగా అక్షరం పొల్లుపోకుండా శంకరులు చెప్తా ఉన్నారన్నమాట. అంటే శంకరుల యొక్క ఏకసంతాగ్రహి అంత గొప్ప అన్నమాట వారి ప్రజ్ఞ. అలా రాస్తుండగా పుస్తకము పూర్తయింది, పోయిన పద్మపాదులు వారి యొక్క స్ఫురణ కూడా మొత్తం వచ్చేసిందన్నమాట. అంత గొప్పగా శిష్యుణ్ణి అనుగ్రహించారు. దీన్ని బట్టి శంకరుల యొక్క సర్వజ్ఞత్వము, త్రికాల వేది అంటే ఎప్పుడో ఒక 2 మాటలు ఇప్పుడు చెప్పాం, ఎంత గుర్తు పెట్టుకుంటానో మనకే తెలుసు అన్నమాట. అట్లాంటి శంకరులు ఒక పుస్తకాన్ని వారు పెట్టుకున్నారు. ఇదే కాదు, దాని తర్వాతే రాజశేఖరుడని చిన్నప్పుడు అక్కడ కేరళ దేశంలో శంకరులు ఉన్నప్పుడు 4-5 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు ఆ రాజు వచ్చి శంకరుల దగ్గర ఆయన రాసిన 3 నాటకాలు చూపెట్టాడు. దానిలో ఏదైనా తప్పులు ఉంటే కొంచెం సరి చేయండి అని. ఆయన కూడా వచ్చి స్వామి మీరు చెప్పినట్టు అంతా బాగా జరుగుతోంది, రాజ్యం కూడా సస్యశ్యామలంగా ఉంది, అట్లానే నాకు పుత్ర సంతానం కూడా కలిగింది అని. చాలా సంతోషం ఆయన, కానీ ఒక చిన్న సహాయం ఏమైంది అంటే నా పుస్తకాలు కూడా అగ్ని ప్రమాదంలో పోయినాయి స్వామి అన్నాడు. సరే నాయన నువ్వు తెచ్చుకొని కూర్చో అని వారికి కూడా చక్కగా, అంటే అంత చిన్న వయసులో నాటకాలు విన్నది శంకర్లు యథాతథంగా చెప్తే ఆ 3 నాటకాలు మళ్ళీ పునరుద్ధరణ చేశారు శంకర్లు. దీన్ని బట్టి కూడా కాలాతీతుల కింద ఎలా ఉన్నారు, వారి ప్రజ్ఞ ఎలా ఉంది అన్నది మనం స్పష్టంగా తెలుసుకోవచ్చు. తర్వాతది వారి అమ్మగారిని ఎలాగ అనుగ్రహించారు అంటే, వారి అమ్మగారికి కూడా వీరు శృంగేరిలో ఉన్నప్పుడు పద్మపాదులు వారు యాత్రలో ఉన్న సమయంలో మధ్యలో జరిగిన ఘట్టం అన్నమాట ఇది యథార్థానికి. వారి అమ్మగారికి అంతిమ సమయం వచ్చినప్పుడు వీరి మనసులో స్ఫురించింది. ఎలా స్ఫురించి అంటే ఇందా నుంచి అదే చెప్తున్నాం, అంతటా వ్యాపించిన వాడికి అన్నీ తెలుస్తాయి. ఒక్కసారిగా వారు కేరళ దేశానికి అటు వెళ్ళారు. అమ్మగారిని కూర్చోబెట్టి, తల్లి నువ్వు చెప్పినట్టే నేను వచ్చాను ఇప్పుడు అని చెప్పి ఆత్మబోధ చేశారన్నమాట. ఆవిడికి ఆత్మ ఉపదేశం చేశారు. చేసి చెప్పారు, అయినా కూడా నీ మనసుకి నీ చిత్తశుద్ధికి సాలోక్యమే రాయబడి ఉన్నది, జీవన్ముక్తి అవస్థ ఇంకా రావట్లేదు ఆవిడికి. అంటే ఏదైనా గొప్ప లోకాలకు వెళ్ళాలి, విష్ణు లోకానికో శివలోకానికో, అవి ప్రసాదిస్తాను అంటే క్రమముక్తి అంటారు. అక్కడికి వెళ్ళి అక్కడ జ్ఞాన సంపాదన చేసుకొని అక్కడ నుంచి జీవన్ముక్తులు అవుతారు, వెనక్కి రారు మళ్ళీ. అది ఇస్తానమ్మా, కంగారు లేదు అని శివుడిని ప్రార్థించగా శివుడి యొక్క దూతలు వచ్చారు. ఆవిడ నాయన శివుడు దూతల నుంచి కొంచెం భయంగా ఉంది, మరి 3 కళ్ళు, శంకుడు డమరుకాలు ఇవన్నీ ఉన్నాయి, విష్ణులోకం ఎందుకంటే మన కులదైవం కూడా విష్ణువు అన్నారు. సరే అమ్మ, మరి కొడుకు అంతటి వాడైతే తల్లులు అలాంటి కోరికలే కోరుకుంటారు, మనకి ఒక ఊరికి వెళ్ళాలంటేనే కష్టంగా ఉంటుంది. ఆవిడ సాలోక్య ముక్తిని వీళ్ళ దగ్గరికి వెళ్తాను వాళ్ళ దగ్గరికి వెళ్తానని శంకరులను అడుగుతుంది ఆవిడ. విష్ణువుని ప్రార్థించారు. విష్ణు దూతలు కూడా చక్కగా వచ్చి ఆవిడని చక్కగా ఆవిడలో ఉన్న సూక్ష్మ శరీరాన్ని తీసుకువెళ్ళగా అందరూ చూశారు. చూసి వాళ్ళు ఏం చేశారు, ఈర్ష్యపోయారు. పక్కన వాళ్ళు ఈర్ష్యపోయి లేదు అలా ఎలా చేయగలడు, అద్వైతం అంటున్నాడు, మళ్ళీ దేవతను పూజిస్తున్నాడు. ఇదే కదా మన వాళ్ళకు కూడా ఇప్పుడున్న తెగులు. అద్వైతం అంటారు, పూజలు చేస్తారండి, వాళ్ళకి ఇంకా తెలియదు. భావాద్వైతం సదాకుర్యాత్ క్రియాద్వైతం నాకర్హించితన్న బేసిక్ తెలియదు పాపం వాళ్ళకి అని చెప్తూ, నువ్వు అద్వైత ఆచార్యుడివి, సన్యాసివి, తల్లికి ఎట్లా నిప్పు పెడతావు, నువ్వు పెట్టకూడదు, నేను మాట ఇచ్చి ఉన్నాను, తల్లి ఎప్పుడూ తల్లే అని చెప్పగా వాళ్ళు వినలేదు. ఎందుకంటే ఈర్ష్యతో కూడుకున్నది, వారేమి వేరేది కాదు. అలా వాదిస్తూ ఉండగా అగ్ని ఇవ్వలేదు శంకరులకి. అప్పుడు వారి తల్లి యొక్క కుడి భుజాన్ని మథనం చేసి యోగశక్తితో దాన్ని రగిలిచారన్నమాట వారు. అంటే యోగశక్తి ఎలా ఉందో కూడా మనం ఒకసారి గుర్తు తెచ్చుకోవచ్చు. అడిగారు అంటే అవతల వాడికి పుణ్య విశేషం తప్ప వీరికి మనకి ఇచ్చేది లేదు, ఇది తెలుసుకోవాలి. వారి కర్మ బుద్ధి కర్మానుసారిణి అని చెప్పి వారికి ఒక రకంగా దౌర్భాగ్య స్థితి రానున్నది కాబట్టి శంకరుల చేత్తో శాపవాక్కుని తీసుకొని వారు అవైదికమైన మతాలని వారు పాపం అవలంబిస్తూ ఇప్పటికీ అలాంటి చిహ్నాలు మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళ ఇళ్లలోనే శ్మశానాలు పెట్టుకునే దుర్గతి లభించింది వాళ్ళకి. అంటే శంకరుల వాక్కు అంటే ఒక
కాలము ఇలా ఉండాలి అని ఎవరైనా నిర్ణయిస్తే అది అలాగే ఉంటుంది. మన కరోనా లాంటి ఒక దుర్మార్గమైన కాలం వచ్చింది. ఎందుకు అట్లా ఉందంటే ఏం చేస్తాము, ఈశ్వరుడు ఆ కాలం అట్లా ఇచ్చాడు. మరి వీళ్ళు ఇట్లా కొందరు తయారయ్యారు అక్కడ అంటే శంకరులు అట్లా నియమించాడు, కాల నిబద్ధత చేశారు. ఎందుకు? మీరు చేసిన దుష్కర్మకి మీరు ఫలితము ఈ జన్మలోనే మీ తరతరాలుగా దేశానికి పట్టుగాక అని. అంటే కర్మ ఫలదాత కింద కానీ, కాలములో ముందు భవిష్యత్తులో ఇది జరుగుతుందని చెప్పడంలో కానీ వాళ్ళు కాలాతీతుడు శంకరాచార్యులు వారు అని, బుద్ధి కర్మానుసారిణి అని కూడా శంకరులు ఇలాంటి ఘట్టాల్లో కూడా మరీ మనం తెలుసుకోవచ్చు. ఆఖరిది వారు ఎంత దూరదృష్టి వారు ఉండి కేవలం నాతోనే ఈ పీఠాలు ఈ ధర్మము ఉండిపోవడం కాదు, తరతరాలు కూడా ఈ పీఠాలన్నీ కూడా కొనసాగించాలి. భారతదేశం అఖండ భారతదేశంలాగా వైదిక భూమి ఇది అని వారు తలిచి 4 దిక్కుల 4 పీఠాలని 4 వేదాలకి గుర్తుగా 4 మహావాక్యాలను ఉద్దేశించి వారు చక్కగా పీఠాలను పెట్టారు. ఒక్కసారి ఆ పీఠ స్మరణ కూడా మనం చేస్తూ హస్తామలకాచార్యుల వారిని తూర్పు వైపు గోవర్ధన పీఠానికి ఋగ్వేదము ఆధారంగా తీసుకొని ప్రజ్ఞానం బ్రహ్మ మహావాక్యంతో వారిని అక్కడ స్థాపించారు పీఠాన్ని. పద్మపాదాచార్యుల వారిని పడమర అంటే వెస్ట్ ద్వారకలో సామవేదీయమైన తత్వమసి వాక్యంతో అక్కడ వారిని పీఠాధిపతిని చేశారు. తోటకాచార్యులు అని ఉత్తరము నార్త్ అంటే బదరికాశ్రమం దగ్గర అథర్వ వేదము వేయమైనది, అక్కడ అయమాత్మా బ్రహ్మ అన్నది మహావాక్యం. మనది సాక్షాత్ శృంగేరి దక్షిణాంనాయం యజుర్వేదీయమైనది అహం బ్రహ్మాస్మి దానిది. సురేశ్వరాచార్యుల వారిని మొట్టమొదటి పీఠాధిపతి కింద చేశారు. అవిచ్ఛిన్న గురు పరంపర మనం చేస్తూ కూడా నేటికి కూడా ఆ గురువుల యొక్క అనుగ్రహానికి పాత్రలవుతూ సర్వులం కూడా మన జీవనాన్ని గడుపుతూ వారి యొక్క అనుగ్రహంతో మాత్రమే, శారదా చంద్రమౌళీశ్వరుల యొక్క అనుగ్రహంతో మాత్రమే ఇంతటి చక్కని ధర్మ వ్యవస్థ నడుస్తుంది అని ఎంతో అంత యథాశక్తి యథాప్రీతి మన శంకరుల చరిత్రతో వారి యొక్క ఈశ్వరత్వాన్ని, ఆయన సర్వశక్తిమయుడు ఎట్లా, సర్వాంతర్యామి ఎట్లా, సర్వమయుడు సర్వజ్ఞుడు ఎట్లా అన్నది కూడా తెలుసుకుంటూ, ఇదంతా తెలుసుకొని మనం ఒక మాట ఎప్పుడు గుర్తుపెట్టుకునేది శంకర సాక్షాత్ అంతే. అది తేలిపోయింది. ఇంకా ఎవరు అడిగినా కూడా మనకి మన పిల్లలకి మన పక్క వాళ్ళకి అందరికి కూడా ఇంత హ్యాపీగా చెప్పుకోవాలన్నమాట, సంతోషంగా చెప్పుకుంటూ ధర్మాన్ని ఎప్పుడు అందరం మనం కాపాడుతూ ఆచరిస్తూ ఆచరింపచేసే బాధ్యత శంకరాచార్యుల వారి చేతుల్లోనే మనకు వచ్చిందని చెప్తూ ఇవాల్టి ఉపన్యాసాన్ని నేను ఉపసంహారం చేసుకుంటున్నాను. హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ. 3 సార్లు ఒకసారి నమః శంకరాయ నమః శంకరాయ నమః శంకరాయ. ధర్మస్య జయోస్తు అధర్మస్య నాశోస్తు ప్రాణిషు సద్భావనాస్తు విశ్వస్య కళ్యాణమస్తు. నమః శంకరాయ నమః శంకరాయ నమః శంకరాయ. శాంతి శాంతి శాంతి. దీనితో పాటుగా ఇంకొకసారి శారదే పాహి మాం శారదే పాహి మాం శంకరా రక్ష మాం శంకరా రక్ష మాం శారదే పాహి మాం శారదే పాహి మాం శంకరా రక్ష మాం శంకరా రక్ష మాం శారదే పాహి మాం శారదే పాహి మాం శంకరా రక్ష మాం శంకరా రక్ష మాం. నిజంగా ఈ రోజున ఆ జగద్గురువుల యొక్క జయంతిని మీ అందరూ శంకరుల యొక్క జీవితంలో ఆయన సర్వజ్ఞుడు ఎలా అనేటువంటి విషయాన్ని ఇంత తేటతెల్లంగా మనం చెప్పుకున్నాం. ఇది నిజంగా మనందరి యొక్క అదృష్టం. జగద్గురువులు వారిని ఈ కార్యక్రమానికి ఇక్కడికి పంపించడం అనేది అనుకోకుండా ఏర్పాటు చేయబడినటువంటి కార్యక్రమం. మొన్నటి జగద్గురువుల వర్ధంతికి 75వ వర్ధంతికి 75 రోజులు ఇక్కడ ప్రవచన కార్యక్రమాలు జరిగాయి.